2024లో చివరి ఆదివారంలో ఉన్నాం. కరెక్టేనా? దిస్ ఇస్ ఫైనల్, ఇది చివరిదిగా. ఆ తర్వాత మనము 2025లోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. కానీ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే విషయం, ఈ 2024లో ఆయన ఎంతో మనని కాచి కాపాడాడు. ఆయన ఎంతో కృప చూపించాడు మన పైన. అవునా? ఆయన కృప వలననే మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము. ఆయనను ఇంకా ఆరాధించడానికి, మనం ఆయనను ఇంకా స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. అందరూ మరి దేవుడికి మహిమ. మరి 2024లో ఎన్నో సవాళ్ళు మన అందరి జీవితాలలో వచ్చి ఉంటుంది, ఎవరికి వాళ్ళకు ఎన్నో సవాళ్ళు. కానీ ఆ సవాళ్ళన్నిటిని ఎదుర్కొని జయించే కృపను దేవుడు మనకిచ్చాడు. ఆ సవాళ్ళని ఎదుర్కొని జయించే కృపను, అర్థమైందని అన్నది. ఎందుకంటే మనం జయించే యుగంలో ఉన్నాం. మనం ఇప్పుడు ప్రయాణంలో లేం, మనం యాత్రలో లేం, మనం ఇప్పుడు వాగ్దాన దేశంలో ఉన్నాము. ఇజ్రాయేలు 3 దశలుగా వారు వాగ్దాన దేశంలోకి వచ్చారు. మొదటిగా ఐగుప్తు నుండి బయటికి వచ్చుట, రెండవదిగా అరణ్యములో ప్రయాణం, యాత్ర, మూడవదిగా యోర్దాను దాటి వాగ్దాన ఫలాలు అనుభవిస్తూ వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టి వారి స్థానమును ఆ దేశంలో పొందుకొనుట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 3వ దశలో ఉన్నాం. మనం ఎక్కడున్నామన్నాడు ప్రవక్త? ఆ 3వ దశ, అదే యోషువ గ్రంథం. మొదటి నిర్గమములో అది యోషువ గ్రంథం, మరి 2వ నిర్గమములో అది ఎఫెసీ పత్రిక. ఇప్పుడు కూడా అది మనకి ఎఫెసీ పత్రిక. మనం మరలా తిరిగి ఎఫెసీలో ఉన్నామన్నాడు ప్రాఫెట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? యాత్రలో లేం, మనం వాగ్దాన ఫలాలు మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆమేన్. వాగ్దాన ఫలాలను మనం ఇప్పుడు పొందుకుంటున్నాం ప్రియులారా. అందుకే ఇప్పుడు మనం ఎవరమో తెలుసుకుంటున్నాం. మనం ఎవరం, అసలు ఎవరు మనం, ఎక్కడి నుండి వచ్చినాం, మనం ఎందుకు ఈ భూమిపైన ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, క్రీస్తు యేసు యొక్క మర్మయుక్తమైన శరీరంలో మన స్థానం ఏంటి, క్రీస్తు యేసు యొక్క మర్మయుక్తమైన శరీరంలో మన స్థానం ఏంటి స్పష్టంగా తెలుసుకుంటున్నాం మనం. ఈ రోజున వాక్యము తెరబడినది, గ్రంథము తెరవబడినది, ఆ గ్రంథముకున్న ముద్రలు పగలగొట్టి తెరవబడినది. నువ్వెవరు అందులో చూసుకుంటున్నావు. ఈ రోజున పరిశుద్ధాత్మ నీకు దాన్ని చూపిస్తున్నాడు, నువ్వెవరు అనేది. అందులో చూపించడమే కాదు, అందులో నిన్ను పెట్టి, ఆ స్థానంలో నిన్ను పెట్టి ఆయన అభిషేకిస్తున్నాడు కూడా ఆయన. ఓ దేవుడికి మహిమ. నిజంగా నాకు తెలిసి 2024లో చాలా సవాళ్ళను మనం ఎదుర్కొన్నాం, చాలా కఠినమైన వాటిని మనం ఎదుర్కొన్నాం ఎన్నో జీవితంలో. కానీ వాటన్నిటినీ జయించే యుగములో మనం ఉన్నాం కాబట్టి ప్రాఫెట్ అన్నాడు, ఇది జయించే యుగం అయి ఉన్నది. ఇది వాటన్నిటిని మనం జయించాం దేవుడి కృప వలన, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆయన వాగ్దాన వాక్యము ద్వారా వాటన్నిటి మనం జయించుకుంటూ ముందుకు రాగలిగినాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది జయించే యుగం అని ప్రాఫెట్ చెప్పాడు. అర్థమైందని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలానే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక ఈ 2024కి ఈ వారంలో బాయ్ చెప్తున్నాం. టటా బాబాయ్. ఇక లైఫ్లో అది మళ్ళీ రాదు. వస్తుందా? రాదు. ఇక మరలా దేవుడు దాన్ని మన జీవితంలో ఇవ్వడు. ఎందుకు అంటే, కారణం ఏంటిది అంటే, ఒక్కసారి సమయం గతించిపోయిందంటే మరలా తిరిగి అది రాదు. అది ఆమేన్. అయితే మనం ఎక్కడున్నామంటే, కాలం అనేదే తీసివేయబడుతున్న సమయంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్కడున్నాం? అసలు కాలం అనేదే. ఎందుకంటే పరలోకము నుండి వచ్చిన ఆ దూత ఎవరు? బలిష్ఠుడైన వేరొక దూత క్రీస్తు. ఏమని తీసుకొచ్చాడు వర్తమానం? దేర్ షల్ బి నో టైం. అసలు సమయం అనేదే ఉండదిక, కాలం అనేదే ఉండదిక. ప్రాఫెట్ ఏమన్నాడు? మనము మూల మరుపు దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం కాలము నుండి నిత్యత్వములోనికి వెళ్ళే మూల మలుపు దగ్గర ఉన్నాం మనం. ఆ జంక్షన్, ఆ కూడలి దగ్గర ఉన్నాం మనం.
తిరగబోతున్నాం ఈ రోజులలో. ఒక ఉదయమున, ఈ దినములలో ఒక దినపు ఉదయమున 6 నుండి 9 మధ్యలో మనం తిరగబోతున్నాం. మనం పక్షిరాజు పిల్లలందరూ కూడా కాలము నుండి ఆమేన్ అదిగో నిత్యత్వములోనికి అడుగుపెట్టబోతున్నారు. మీకు తెలుసా, ఇదే యూనివర్స్కి ఇప్పుడు మనము జీవిస్తున్న ఇదే విశ్వమునకు సమాంతరంగా మరొక విశ్వం ఉన్నది. దాని ప్యారలల్ యూనివర్స్ అంటారు దాన్ని. ఆ ప్యారలల్ యూనివర్స్ సమాంతరంగా ఉన్న ఆ విశ్వములోనికి మనం అడుగుపెట్టబోతున్నాం. మనం అది నిత్యత్వమై ఉన్నది. అది ఏమై ఉన్నది? కాలం కాదు, నిత్యత్వమై ఉన్నది. అందుకే దానికి కాలకు సంబంధించిన శరీరం అక్కడ పనిచేయదు. ఈ కాలమునకు సంబంధించిన శరీరం అక్కడ పనిచేయదు. ఈ భూ సంబంధమైన శరీరం, కాలమునకు బద్ధమైన ఈ శరీరం, ఇది అక్కడ పనిచేయదు. అందుకే మనం శరీర మార్పు పొందుకొని మనం మహిమ శరీరులుగా మారి, అది 2025లో జరుగుతుందని మనం ఎదురు చూస్తున్నాం. మనం ఖచ్చితంగా జరుగుతుంది. అది మీడియా వాళ్ళు చెప్తున్నారు 2025 ఒక భయంకరమైన సంవత్సరంగా ఉండబోతుంది. అది మనకు కాదు, అవిశ్వాసులకు, వేషధారులకు, వాళ్ళకు భయంకరమైన సంవత్సరం అది. ఎందుకంటే వాళ్ళకి యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ వాళ్ళు చూస్తుంటే వాళ్ళ గుండెలు భయపడుతున్నాయి. అవి వాళ్ళ గుండెలు మనుషుల గుండెలు భయముతో నిండిపోతున్నాయి. కానీ విశ్వాసికి ఇది మహిమకరమగు సమయం. ఇది ప్రొఫెట్ ఏమన్నాడు? విశ్వాసికి ఇది మహిమకరమగు సమయం. ఎందుకు? మహిమలో నుండి అత్యధిక మహిమలోనికి వెళ్తా ఉన్నాడు. మహిమలో నుండి అత్యధిక మహిమలోనికి, మహిమలో నుండి అత్యధిక మహిమలోనికి ఆత్మ సంబంధంగా వెళ్తానామా మనం? ఆ విధంగా ఒక రోజున ఇక మహిమలోనే ఉండబోతున్నాం మనం. ఆ దినము త్వరలోనే ఉన్నది. ప్రియులారా, విశ్వాసము కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి, ప్రత్యక్షతను కలిగి ఉండండి. అది త్వరలోనే జరగబోతున్నది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే ప్రపంచంలో ఉన్న దేశాలందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ గుండెలు జారిపోతున్నాయి, భయముతో నిండిపోతున్నాయి. కానీ మనకు అలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకు లేవు బ్రదర్? అసలు మనం ఉంటే కదా ఈ భూమి పైన. మనం వేరొక గ్రహానికి చెందిన వాళ్ళం. మనం వేరొక గ్రహానికి చెందిన వాళ్ళం. మనం అదిగో ఇప్పుడు సైన్స్ అంతా వెతుకుతుంది చూడు. ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలన్నీ వెతుకుతున్నాయి చూడు, ఎవరు వేరే గ్రహ వాసులు ఎక్కడున్నారా అని. వాళ్ళు ఎవరో కాదు, మనమే. ఇక్కడ వేరే గ్రహ వాసుల మనమే, వేరే విశ్వానికి సంబంధించిన వాళ్ళ మనమే. మనం త్వరలోనే ఎత్తబడబోతున్నాం. మనం త్వరలోనే మనం కొనిపోబడబోతున్నాం. మనం 2025 నాది జరుగుతుందని మనం ఎదురు చూద్దాం. ఎందుకంటే 2024లో చాలా ప్రవచనాలు నెరవేర్పు జరిగినాయి. ఇప్పుడు 2020 జరుగుతుందని మనమందరం ఆశతో ఎదురు చూద్దాం. ఎందుకంటే మనకున్న ఆశ అది ఒక్కటే, ర్యాప్చర్, ఎత్తబడుటే మన నిరీక్షణ, మన ఆశ, మన నిరీక్షణ. ఆ ఎత్తబడుట్లో ఎలాగైనా మనం ఉండాలి. ఆ కొనిపోబడే గుంపులో మనము ఒకరిగా ఉండాలి. అందుకే ఆ కొనిపోబడే విశ్వాసం, ఆ ఎత్తబడే విశ్వాసాన్ని దేవుడి రోజు మనకిస్తా ఉన్నాడు. ఆయన ఈ వాక్యములో, ఈ వర్తమానములో ఆయన ముద్రలు ఎందుకు తెరిచాడు? ఆయన ఎత్తబడే విశ్వాసం ఇవ్వడానికి, పక్షిరాజు పిల్లలకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇవ్వడానికి ఆయన ముద్రలు తెరిచాడు. ఆయన ప్రొఫెట్ ఏమన్నాడు? ఎత్తబడే విశ్వాసం ఎక్కడుందట? 7 ఉరుములలో ఉన్నది అన్నాడు ఆయన. అసలు బైబిల్లో 7 ఉరుములు రాయబడని కూడా రాయబడలేదు. అవి పలకబడినవి. సింహము యొక్క గర్జన 7 ఉరుములుగా వచ్చినాయి. అవి కరెక్టేనా? సింహం యొక్క ఆర్భాటం, గర్జన 7 ఉరుములుగా పలకబడ్డాయి. అవి యోహాను వాటిని విన్నాడు కూడా, కానీ అవి రాయబడలేదు. అవి యోహాన్లోనే ముద్రించబడి ఉన్నాయి. అవి యోహాన్లో అవి ముద్రించబడి ఉన్నాయి. అవి కానీ ఆ 7 ఉరుములు ఏంటో కాదు, అదిగో అది 7 ముద్రల ఒక ప్రత్యక్షతలని. ఎందుకంటే 7 ముద్రలను తెరిచిందే 7 ఉరుముల స్వరమని మనకు ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. ఆ 7 ముద్రలను తెరిచిందే 7 ఉరుములై ఉన్నవి. మరి ఆ 7 ఉరుములే మనకి ఎత్తబడే విశ్వాసాన్ని, అంటే 7 ముద్రలు ఒక ప్రత్యక్షతలే మనకి ఇప్పుడు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నది. మనకు అర్థమవుతా ఉంది, వీఆర్ ద ర్యాప్చరింగ్ క్యాండిడేట్స్. మనమే ఎత్తబడే సభ్యులమై ఉన్నామని, మనం అందుకోసం ఏర్పరచబడ్డామని,
ఎన్నుకోబడ్డామని మనకు దేవుడు తన వాక్యాన్ని తెరుస్తూ ఉంటే మన జీవిత రహస్యం మనకు అర్థమవుతా ఉన్నది. నేను చెప్పేది అర్థమవుతున్నదా? మన జీవిత రహస్యం మనకు అర్థమవుతా ఉన్నది. ఈ రోజున మనం ఎవరమో మనకు అర్థమవుతా ఉన్నది. లేఖనంలో వాక్యం తెరబడుతుంటే మనం ఎవరము, మనం ఎక్కడి నుండి వచ్చినాం, మనం ఎందుకు ఇప్పుడు భూమిపైన ఉన్నాం, మనము ఎక్కడికి వెళ్ళబోతున్నాం, మనం అన్నీ కూడా దేవుడు మనకు వాక్యంలో తెరిచి మన గూర్చి పూర్తి మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. దాని ద్వారా మనకు విశ్వాసం వస్తున్నది. మన పైన మనకు విశ్వాసం కాదు, వాక్యం పైన విశ్వాసం. ఈ వాక్యం భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు కానీ కానీ వాక్యం మాత్రం గతించిపోదన్నది. భూమి ఆకాశాలు గతించవచ్చు కానీ వాక్యం మాత్రం గతించిపోదు. అందుకే ఈ వాక్యం పైన మనకు రోజు రోజు దేవుడు విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. రోజు రోజు ఈ వాక్యం పైన ఆధారపడేటట్లు చేస్తూ ఉన్నాడు. రోజు రోజు మనం వాక్యం పైన ఆధారపడుతున్నామా? మత్తయి సువార్త 4:4 ప్రకారముగా మనుషులు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని చెప్పినట్టుగా మనం రోజు రోజు అలానే జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మలా జీవించేటట్లు చేస్తున్నాడా? పరిశుద్ధాత్మలా జీవించేటట్లు చేస్తున్నాడా? చేస్తున్నాడు. ద హోలీ గోస్ట్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ నీ జీవితంలో పనిచేస్తున్నాడు. నీకొచ్చే కష్టాలు, నీకొచ్చే బాధలు, నీకొచ్చే శ్రమలు, నీకొచ్చే నిందలు, నీకొచ్చే రోగాలు, నీకొచ్చే ఆర్థిక ఇబ్బందులు, నీకొచ్చే సమస్యలు, నీకొచ్చే ఒత్తిళ్ళు, అవి నిన్ను వాక్యం పైన ఆధారపడేట్లు చేస్తాయి. అవి నిన్ను వాగ్దానం పైన ఆధారపడేట్లు చేస్తాయి. ఆ వాగ్దానం ఆయన నీలో నెరవేర్పు చేస్తూ ఉంటాడు. దిస్ బ్రైడ్, ఈ వధువు, ఈ పెళ్లి కుమార్తె ఖచ్చితంగా కఠినమైన శ్రమల్లో నుండి వెళ్తుంది. అయితే అది శ్రమల కాలంలో వచ్చే శ్రమలు కావవి. ఇదిగో ఇప్పుడు వస్తున్న శ్రమలు అవి. కరెక్టేనా? మహాశ్రమల కాలంలో వచ్చే శ్రమలు కావు, అది ప్రపంచమంతటికి వచ్చే శ్రమలు అవి. కానీ ఇప్పుడు ఆమె వాక్యము నిమిత్తము నింద అనుభవిస్తుంది. ఆమె వాక్యము నిమిత్తము పరీక్షించబడుతుంది. ఆమె వాక్యము నిమిత్తము బాధించబడుతుంది. వాక్యము నిమిత్తము శోధించబడుతుంది, పరీక్షించబడుతుంది. వాక్యము నిమిత్తము నిందించబడుతుంది. అవన్నీ ఆ శ్రమలు. ఎందుకు బ్రదర్? నేను ఇదివరకు ఒకసారి చాలాసార్లు ప్రసంగించిన, ఏంటిది? శ్రమల ద్వారా నువ్వు విధేయత నేర్చుకుంటావు, నువ్వు లోబడుట నేర్చుకుంటావు, నీలో తగ్గింపు రావడం మొదలవుతుంది. నీకు నువ్వు గ్రహిస్తావు, నేనెందుకు పనికిరాని వాడను ప్రభువా, నేనెందుకు పనికిరాని దానను ప్రభువా, సమస్తము నా జీవితంలో నువ్వే యేసయ్యా. నా జ్ఞానము, నా తెలివితేటలు, నా స్వబుద్ధి ఇవేవి పనిచేయవు. నేను వాటిపైన ఆధారపడదలుచుకోలేదు ప్రభువా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ ప్రభువు అయిన దేవుని యందు విశ్వాసముంచుము. ఆ విధముగా ఆ శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే, మన స్వబుద్ధి మనని కాపాడలేవని, మన తెలివితేటలు మనని కాపాడలేవని మనకు అర్థమవునట్లుగా చేసి, మనం ఎందుకు పనికిరాని వాళ్ళమనే విషయాన్ని మనకు దేవుడు గుర్తు చేసి, మనల్ని మనం తగ్గించుకొని, మనం ఇంకా వాక్యానికి లోబడి, ఆయన జ్ఞానం పైన, ఆయన మేధస్సు పైన, ఆయన ఆత్మశక్తి పైన, ఆయన వాక్య వాగ్దానాల పైన మనం ఆధారపడి వెళ్ళినట్లుగా చేస్తా ఉన్నాడు ఆయన. అర్థమైందని చెప్పింది. దట్ ఈస్ వాట్ ద హోలీ గోస్ట్ ఈస్ డూయింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బ్రైడ్. వధువు ఒక జీవితంలో పరిశుద్ధాత్మ చేస్తున్న పని అదే. సహవాసం నుండి అస్సలు తప్పిపోకండి. ఎవరో మాటలు విని, ఎవరో చెప్పే మాటలు విని మీరు మీ సహవాసం నుండి వేరు కాకండి. వారి అభిప్రాయాలను మీపైన రుద్దుతారు, వారి ఆలోచనలను మీపైన రుద్దుతారు, మీ మనస్సులను కలుషితం చేస్తారు, మీ హృదయాలను కలుషితం చేస్తారు. వాళ్ళు నిన్ను దేవుడి వాక్యానికి దూరంగా ఎలా తీసుకుపోవాలని అపవాది ఆలోచిస్తాడు. ఆదివారం ఆరాధనలోకి రాకుండా, ఆదివారం ఆరాధన చేయకుండా, వాడు నిన్ను ఆత్మలో సత్యములో ప్రభువుని ఆరాధించకుండా చేయడానికి వాడు చేయగలిగిన ప్రయత్నాలన్నీ వాడు చేస్తూ ఉంటాడు. వాడు డోంట్ డూ ఇట్. అస్సలు మన మాటలు పట్టించుకోవద్దు. అది నీ సంఘంలో ఒక సభ్యునిలో దూరొచ్చు, లేదా నీకు ఫ్రెండ్ ద్వారా దూరొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళలోనే దూరొచ్చు,
లేదా నీ బంధువులలో దూరొచ్చు అపవాది, ఎవరిలోనైనా దూరి వాడు ఇలాంటి అద్భుతమైన సావాసము నుండి నిన్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. గుర్తుంచుకో, వాని టార్గెట్ ఒకటే, నిన్ను ఎలాగైనా సహవాసము నుండి వేరు చేస్తే ఇక నువ్వు ఆరాధన నుండి వేరైపోతావు, వాక్యము నుండి వేరైపోతావు, దేవుని హెచ్చరికల నుండి వేరైపోతావు, ప్రార్థన నుండి వేరైపోతావు, అన్నిటి నుండి వేరైపోతావు. కామన్ లైఫ్, మామూలు జీవితం జీవించడం మొదలు పెడతావు. అబద్ధాలు నీకు మామూలు అయిపోతాయి. ఇప్పుడు ఒక్క చిన్న అబద్ధం చెప్తేనే నీ మనసు గాయమవుతూ ఉంటుంది. ఎందుకు? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి. ఒక చిన్న అబద్ధము నువ్వు అనుకోని రీతిగా నీ నోటి నుండి వస్తేనే నీ హృదయంలో పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను అబద్ధం చెప్పినాను ప్రభువా, నేను తప్పు చేశానని క్షమించు ప్రభువా, నేను చెప్పాలనుకొని చెప్పలేదు ప్రభువా, అది అనుకోకుండా వచ్చింది ప్రభువా, పరిస్థితులను బట్టి వచ్చింది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఆ పశ్చాత్తాపం ఉండదు. అప్పుడు వాక్య గద్దింపు ఉండదు, దేవుడు సరిదిద్దుట ఉండదు. దేవుని ప్రేమ ఏంటిది? గద్దింపు, శిక్ష. దేవుని ప్రేమ గద్దింపు, శిక్ష. దేవుని ప్రేమ సరిదిద్దుట. దేవుడు ప్రేమ నేను వాక్య మార్గంలోనికి తీసుకొచ్చుట, నేను వాక్య వరుసలోనికి తీసుకొచ్చుట. అది దేవుడి ప్రేమ అయి ఉన్నది. అవన్నిటి నుండి దూరం చేయడానికి వాడు ఏం చేస్తాడు? సావాసము నుండి వేరు చేస్తాడు వాడు, చర్చ నుండి వేరు చేస్తాడు వాడు, నీ మనస్సును కలుషితముతో నింపేస్తాడు వాడు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు, చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకొని దేవుని సన్నిధి నుండి దూరం కావద్దని నేను మరలా మీకు హెచ్చరిక చేస్తున్నా. నేను ఆదివారం దేవుని సన్నిధి నుండి దూరం కాకండి. చిన్న చిన్న భేదాభిప్రాయాలు పెట్టుకొని చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూపిస్తాడు అపవాది. చిన్న విషయమే కానీ వాడు భూతద్దంలో పెట్టి చూపించినప్పుడు అదేంటిది, చీమ కూడా ఏనుగులా కనబడుతుంది. నేను అర్థమైందా? చీమ కూడా ఎట్లా కనబడుతుంది? ఏనుగులా కనబడుతుంది, పెద్దదిగా కనబడుతుంది. దానివలన నష్టం ఎవరవుతారో తెలుసా? పాస్టర్ గాడు, దేవుడు గాడు, పాస్టర్ గాడు, సంఘం కాదు, నువ్వు నష్టపోతావు. నువ్వు దేవుని ఆరాధన చేయవు. ఇక నువ్వు దేవుని ఆరాధన అంటే ఏంటో తెలియదు ఇక నీకు. అసలు నిన్ను సృజించిందే దేవుని ఆరాధించడానికి. అసలు నీకోసం రక్తం కార్చి నిన్ను రక్షించి నీకు విమోచన పథకాన్ని అమలుపరిచిందే దేవుని ఆరాధించడానికి. సాధారణుడు ఏం సక్సెస్ అయ్యాడో తెలుసా? దేవుని ఆరాధన నీ దగ్గర నుండి లాగేసుకున్నాడు వాడు. దేవుని ఆత్మలో సత్యములో ఆరాధించే దాన్ని నీ దగ్గర నుండి లాగేసుకున్నాడు. దాని విలువ ఇప్పుడు తెలియదు నీకు. ఎత్తబడుట అయిపోయాక దాని విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. ఎత్తబడుట అయిపోయాక మహాశ్రమల కాలంలో నీకు అప్పుడు అర్థమవుతుంది దాని విలువేందో. ఇప్పుడు అర్థం కాదు దాని విలువ. జాగ్రత్త సుమా, ఆరాధించేవాడే పరలోకం వెళ్తాడు. ఎందుకు? పరలోకములో ఆరాధన మాత్రమే ఉన్నది. చదవండి మీరు బైబిల్లా. యెషయా ఏం చూశాడు? ఆరాధన చూశాడు. హెజ్కేలు ప్రవక్త ఏం చూశాడు? ఆరాధన చూశాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏం చూశాడు? అక్కడ ఆరాధన చూశాడు. పరలోకపు సమూహం అంతా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు, కేరుబులు, సెరాపులు, దూతలు దేవుని ఆరాధిస్తున్నాయి. అక్కడ ప్రవక్తలు ఆరాధిస్తున్నారు. అక్కడ ప్రకటన 5వ అధ్యాయంలో ప్రవక్తలు కూడా అక్కడ ఆరాధించుట యోహాను చూశాడని ప్రవక్త బ్రహ్నాం గారు చెప్పారు. అర్థమైందని అన్నది. ఆ ఆరాధనకు నేను చర్చ్ మానేస్తే నాకేం జరగట్లేదు కదా, నేను ఆదివారం వెళ్ళకపోతే నాకు జరుగుతుందిరా బాబు. ఆత్మ సంబంధంగా నీకు జరుగుతున్నది. ఆత్మ సంబంధంగా నీ కుటుంబానికి చాలా నష్టమవుతున్నది. ఆత్మ సంబంధంగా చాలా చాలా నష్టమవుతున్నది నీకు. కానీ అది నీకు అర్థం కావట్లేదు. యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ఎందుకు? సాతానుడు నిన్ను గర్వముతో అంధుడిని చేసేస్తాడు. గర్వాంధుడు అయిపోయినావు నువ్వు. ఏం గర్వం నీకు? నాకు డబ్బు ఉంది, నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, నా దగ్గర ఉద్యోగం ఉంది, నా దగ్గర వ్యాపారం ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అనే ఒక గర్వముతో నువ్వు నాకేం కొరత ఉంది అన్నట్టుగా విర్రవిగుతూ నువ్వు అంధుడవైపోయి ఉన్నావు ఇప్పుడు నువ్వు. అందుకే ఆత్మీయ స్థితిని నువ్వు చూడలేని పరిస్థితిలో ఉన్నావు.
ఈరోజు చాలామంది పరిస్థితి అదే. లవోదికీయ పరిస్థితే అది. లవోదికీయ పరిస్థితే అది. ఇది లవోదికీయ కాలం అయి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితి అది. కానీ విచిత్రం ఏంటంటే సంఘములో ఎంటెంఎస్లోని విశ్వాసులు కూడా లవోదికీయలోనికి జారిపోతున్నారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు లవోదికీయలోనికి జారిపోతున్నారు. వాళ్ళు లవోదికీయ స్థితిలోనికి వస్తున్నారు. అస్సలు రాకండి. నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఎప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉంటా, ఇప్పుడు కూడా చేస్తున్నాను నేను. అస్సలు రాకండి, ఆ స్థితికి రాకండి, ఆ స్థితికి జారిపోకండి. మనకి భూమిపైన ఏమున్నా మన మనసు వాటిపైన ఉండకూడదు. భూ సంబంధమైన వాటిపైన మన మనస్సును మనం పెట్టకూడదు. మన మనసంతా పరలోక సంబంధమైన వాటిపైన, ఆత్మ సంబంధమైన వాటిపైన. ఈరోజు ఆదివారం నేను ఎంత దేవుని ఆరాధించినా, ఎంత దేవుని సన్నిధిలో ఉన్నా, ఎంత నేను ప్రార్థన చేసినా, ఎంత పశ్చాత్తాపపడినా, ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యాన్ని నేను తింటున్నా నేను రోజు, అది ఉండాలి మన మనస్సులో. నేను అన్నది అర్థమవుతుందా? ఆ మనస్సు కనుక మనకు లేదనుకో, ఆత్మ సంబంధముగా మనం అలా మెలకువగా లేమనుకో, ఖచ్చితంగా చెప్తున్నాను, మనం మోసపోవడం గ్యారంటీ. ఆత్మ సంబంధంగా మెలకువగా ఉండాలి. వాడు చేసే పని ఏంటో తెలుసా? నేను దేవుని సన్నిధికి రాకుండా ఆరాధన నుండి దూరం చేస్తాడు. ఎక్కడైతే నా నామములో 2 లేక 3 కూడి ఏకీవించి ప్రార్థించుదురో వారి మధ్యలో నేను ఉండదును అన్నాడు ఆయన. అదిగో అక్కడికే నేను రానివ్వడు. వాడు నిన్ను దాని నుండి దూరం చేసేస్తాడు. వాడు ఆ దేవుని సన్నిధి నుండి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో, ఆదివారం చర్చకు రావడం ఎప్పుడైతే మానేస్తావో, చిన్న చిన్న కారణాలు చెప్పి, చిన్న చిన్న విషయాలు చెప్పి మనస్తాపం చెంది, కయ్యోను అలిగినట్టు, కయ్యోను చిన్నబుచ్చుకున్నట్టు, ముఖం చిన్నబుచ్చుకున్నట్టు నువ్వు కూడా ముఖం చిన్నబుచ్చుకొని నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో, నష్టం పాస్టర్కి లేదు, నష్టం దేవుడికి లేదు, నష్టం సంఘానికి లేదు, నష్టం నీకు, నీ కుటుంబానికే. దాని ఫలితం అనుభవిస్తావు గ్యారంటీ. దేవుని సన్నిధికి దూరమైనందుకు, దేవుని నిజమైన వాక్యానికి దూరమైనందుకు, దేవుని సత్యమైన వాక్యానికి దూరమైనందుకు, ఆత్మలో సత్యములో ఆరాధించకుండా నువ్వు నామకార్థంగా మారినందుకు ఒక రోజున ఫలితం అనుభవిస్తావు గ్యారంటీ. నువ్వు విత్తింది కోయక తప్పదు నీకు. ఆ తప్పు ఎవరు చేయొద్దు, ఆ తప్పు ఎవరు చేయకండి. ఎందుకంటే ఆ తప్పు జరగడం నేను చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్. చాలామంది జీవితాలలో ఆ తప్పు జరుగుతున్నది. పాపం వాళ్ళని చూసి కోపం వస్తలేదు, నాకు జాలి వస్తుంది. వాళ్ళని చూసి నేను జాలి పడుతున్నా. ఎందుకంటే దానిని ఎరగదు అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, వాళ్ళు దిగంబరులన్న సంగతి వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మానసిక రుగ్మతలతో ఉన్నారట వాళ్ళు. ఆత్మీయంగా తను దిగంబరి అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? భౌతికంగా ఒక వ్యక్తి దిగంబరిగా తిరుగుతున్నాడంటే మనం ఏమంటాం? పిచ్చోడు అంటాం. కరెక్ట్ అన్నా సిస్టర్, పిచ్చోడు అని ఎందుకంటాం? మానసికంగా సరిగ్గా లేడు, అతన్ని మెంటల్ కరెక్ట్గా లేదు, మతిస్థిమితము లేదు, మానసిక రోగి అతను. కరెక్టేనా? ఇప్పుడు ఆత్మీయంగా కూడా నువ్వు దిగంబరి అన్న సంగతి గ్రహించకపోవడానికి కారణం, దానిని ఎరగని స్థితిలో ఉండడానికి కారణం, నువ్వు మానసికంగా సరిగా లేవని, మతిస్థిమితం, ఆత్మ సంబంధమైన మతిస్థిమితం నీకు లేదని చూపిస్తాను. అది అక్కడ ఆత్మ సంబంధమైన మతిస్థిమితం నీకు లేదన్నది చూపిస్తా ఉన్నది అది. అందుకే నీకు తెలియకుండానే నువ్వు దిగంబరి అన్న సంగతి ఎరగక దిగంబరిగా బతుకుతున్నావు. నువ్వు ఇక్కడ దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు, దేవుని ఆరాధనకు దూరం అవుతున్నావు, దేవుడు వాక్యానికి దూరం అవుతున్నావు. దేవుడు నిన్ను పొరుకుడు పుండు ప్రాకినట్లుగా వీళ్ళ మాటలు ఉంటాయట. కొరుకుడు పుండు అంటే క్యాన్సర్. ఇట్స్ క్యాన్సర్, ఇట్స్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇది. ఆ కొరుకుడు పుండు ఏంటంటే క్యాన్సర్ లాంటిది. అదేం చేస్తుందంటే ఒక్క దగ్గర అంటుకుందనుకో అక్కడ మొదలవుతుంది, మళ్ళీ దాని సొన ఇంకో దగ్గర అంటుకుందనుకో అక్కడ మొదలవుతుంది. తెలుసా మీకు ఆ విషయం? ఎలా అయితే బాడీ అంతా అది విస్తరిస్తుందో అలానే విశ్వాసులు, క్రీస్తు శరీరం అనే విశ్వాసుల అవయాలకు కూడా ఆ విధంగానే విస్తరిస్తూ ఉంటుంది. చెప్తా ఉంటారు ఫోన్ చేసి, ఏమయ్యా మార్పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు? అరే ఏందా ఖండించుడు, ఏందది? నీకు తెలుసా బ్రదర్, నేను ఆదివారం నీ గురించే చెప్పిండు, మీ ఆవిడ గురించే చెప్పిండు, తెలుసా నీకు? కొరుకుడు పుండు
అప్పుడు నువ్వేమనాలి? బ్రదర్, దేవునికి మహిమ, నా దేవుడు నా గురించి మాట్లాడుతున్నాడు, నా దేవుడు నా పైన శ్రద్ధ కలిగి ఉన్నాడు, అందుకే నా కోసం మాట్లాడుతున్నాడు, నా భార్య కోసం మాట్లాడుతున్నాడు, నా పిల్లల కోసం మాట్లాడుతున్నాడు అని అనాలి. కానీ క్యాన్సర్ వచ్చిందనుకో, కరెక్టే బ్రదర్, క్యాన్సర్లో ఏం జరుగుతుంది? ద సెల్స్ విల్ స్టార్ట్ డైయింగ్. ఆ యొక్క సెల్స్ ఏవైతే ఉంటాయో అవి చనిపోతూ ఉంటాయి అవిగా. ఎందుకంటే క్యాన్సర్ ప్రారంభమయ్యేదే చనిపోయిన సెల్ నుండి ప్రారంభమవుతుంది. మీకు యూట్యూబ్లో కావాలంటే నేను ఒక వీడియో షేర్ చేస్తా క్యాన్సర్ మీద. నేను స్వయంగా విన్న క్యాన్సర్ డాక్టర్ దగ్గర నుండి. చనిపోయిన కణము, సెల్, చనిపోయిన కణము నీ యొక్క శరీరంలో లేకపోతే చెడిపోయిన డ్యామేజ్ అయిన చెడిపోయిన కణం, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్యాన్సర్గా మారుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఎక్కలేదా? తెలియగా నేను చెప్తున్నది. చనిపోయిన కణము, సెల్, నీ లోపల సెల్స్ ఉంటాయి కదా, ప్రతిరోజు మనలో చనిపోతూ ఉంటాయి సెల్స్. కానీ అది రక్తం చేత శుద్ధి చేయబడతా ఉండాలి. అది రక్తం చేత శుద్ధి చేయబడకుండా అక్కడే ఆగిపోయినప్పుడు, అర్థమైందా నేను అన్నది? అప్పుడు ఆ సెల్ ఏమవుతుందంటే, బ్రదర్ బ్రానమ్ చెప్పిన ప్రకారముగా, దయ్యపు శాస్త్రంలో ప్రవక్త బ్రానమ్ గారు చెప్పిన ప్రకారముగా, ఆ సెల్ని వాడుకోవడానికి దయ్యపు జీవం వస్తుంది అక్కడికి. సైన్స్ దాన్ని నమ్మదు, కానీ ప్రవక్త చెప్పాడు అది. ఎందుకంటే సైన్స్ చెప్పింది చూడలేదు కాబట్టి, సైన్స్ ప్రవక్త చెప్పింది చూడలేదు. అది ఆ అదృశ్య ప్రపంచాన్ని చూడలేదు. వింటున్నారా? ఆ చచ్చిపోయిన కణము లేదా వెనకజారిన కణము, వెనకజారిన కణము, డ్యామేజ్డ్ సెల్, చెడిపోయిన కణము, డ్యామేజ్ అయిన కణము లేదా చచ్చిపోయిన కణంలోనికి అపవాది జీవం వచ్చి మొదలు పెడుతుంది. ఇక అక్కడ జీవం జీవిస్తూ మిగతా సెల్స్ని కూడా చంపేస్తూ, బతుకున్న సెల్స్ని చంపేస్తూ అది క్యాన్సర్గా విస్తరించడం ప్రారంభమవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? బ్రదర్ బ్రానమ్ ఏమన్నాడంటే, సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ స్పిరిచువల్ ఆల్సో. ఆత్మ సంబంధంగా కూడా అదే ప్రారంభమవుతుంది. ఎవరైనా సంఘంలో చచ్చిపోయిన సభ్యుడు ఉన్నాడు అనుకో, లేదా లోకంలో జారిపోయిన సభ్యుడు ఉన్నాడు అనుకో, డ్యామేజ్ అయిన సెల్, లోకంలో జారిపోయిన సభ్యుడు లేకపోతే చచ్చిపోయిన సభ్యుడు ఉన్నాడు అనుకో, బతుకున్న సభ్యుడికి, ఇప్పుడు ఇజ్రాయెల్ బ్రదర్ ఉన్నాడు, బతుకున్న సభ్యుడు, ఈ సభ్యుడు చెప్తా ఉంటాడు, బ్రదర్ ఈ చర్చికి రావడం వేస్ట్ బ్రదర్, ఇజ్రాయెల్ బ్రదర్ నేను చెప్తానుగా, ఈ చర్చికి రావడం వేస్ట్ బ్రదర్, మనం రావద్దు బ్రదర్ వీళ్ళ చర్చ్కి. వాళ్ళ కుమారుణ్ణి తీసుకొచ్చి ప్రసంగాలు చేపిస్తాడా చెప్పు? మరి అట్లా చెప్పియచ్చా? లేకపోతే పాస్టర్ గారు చూడు, అదిగో ఆ బ్రదర్కే ఇంపార్టెన్స్ ఇస్తాడు, మనకి ఇస్తాడా ఏమైనా ఇంపార్టెన్స్ సంఘంలో? పాస్టర్ గారు అదిగో ఆ సిస్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, నీ భార్యను ఏమైనా పట్టించుకుంటాడు నా బ్రదర్? అదిగో డ్యామేజ్ సెల్, పడిపోయిన చెడిపోయిన కణము, చచ్చిపోయిన కణం ఇప్పుడు బతుకున్న కణాన్ని ఏం చేస్తుంది? ఇప్పుడు మెల్లగా దాంట్లోనికి ప్రవేశించి దీన్ని కూడా చంపేసి, ఆ దయ్యపాత్మ, దయ్యపు జీవము ఈ బతుకున్న దాంట్లో కూడా వెళ్ళి ఈ కణంలో కూడా దీన్ని చంపేసి, ఇక్కడ నుండి మళ్ళీ 2 నుండి ఇంకో 2, 4, ఈ 4 నుండి 8, 8 నుండి 16, 16 నుండి 32, సంఘం అంతా ఖాళీ. కానీ వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? క్యాన్సర్తో ఉన్నాడు ఒక్కొక్కడు. ఏమున్నాడు? క్యాన్సర్. ఆ సంగతి వాడికి తెలియదు. 4th స్టేజ్కి వచ్చినాక తెలుస్తుంది. క్యాన్సర్కున్న చాలా దరిద్రపు గుణం ఏంటంటే, అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, సిమ్టమ్స్ చూపించదు. అది కావాలంటే మీరు డాక్టర్ చెప్పింది వీళ్ళని యూట్యూబ్లో ఉంది. 1st, 2nd, 3rd స్టేజ్లో ఉన్నప్పుడు కనీసం సూచనలు కూడా కనబడవట. కానీ అది ఎప్పటికంటే 4th స్టేజ్, ఇక ఫైనల్ స్టేజ్, అవుట్, ఇక మనిషి చచ్చిపోతాడు, ఇక ఇంకొద్ది రోజులలో ఇంకొద్ది నెలలలో చచ్చిపోతాడు అన్నప్పుడు సిమ్టమ్స్ బయటకు వస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు స్కానింగ్ చేస్తారు, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు నీకు ఆల్రెడీ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నది, మేమేం చేయలేమంటారు.
నెక్స్ట్ ఏంటి బ్రదర్? మరణం, డెత్. ఇవన్నీ నిజాలు, ఇవి అబద్ధాలు కావు. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవి ఎట్లయితే భౌతికంగా జరుగుతున్నాయో అటు క్యాన్సర్ ఇప్పుడు ఆత్మీయంగా జరుగుతున్నది. ఆ విధంగా ఆత్మీయంగా జరుగుతున్నది ఇప్పుడు ఆ విధంగా. జాగ్రత్త. కొరుకుడు పుండు, దాని సొన ఎక్కడ తాకితే, దాని రసం ఎక్కడ తాకితే అక్కడ అది విస్తరిస్తుంది. నీకు తాకిందా? క్రీస్తు శరీరంలో ఒక అవయవం నీకు తాకిందా? ఇంకో అవయవం ద్వారా నీకు వచ్చిందా? మొదలైంది నీ పనిగా. నీ ఎంబడబడతాడు అపవాదిపుడిగా. జయిస్తావో పడిపోతావో నీ ఇష్టం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ప్రవక్త మనకు చెప్పాడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మనకెందుకు ఆయన విమోచన పథకాన్ని అమలుపరిచాడు, మనకెందుకు ఆయన రక్తమును కార్చి, దేవుడే స్వయంగా మానవ అవతారంలో వచ్చి రక్తమాంస శరీరంలో వచ్చి మన కోసం ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు మనకు రక్షణ పథకాన్ని మన జీవితంలో అమలుపరిచాడు, విమోచన పథకాన్ని అమలుపరిచాడంటే ఆయన ఆరాధన పొందుకోవడానికి, ఆయన మహిమ పొందుకోవడానికి. దాని నుండి అపవాది ఇప్పుడు నిన్ను దూరం చేసేసాడు. ఏమంటావు తెలుసా? అందరూ దొంగలేనండి. ఏ సంఘం కరెక్ట్గా లేదు, ఏ పాస్టర్ కరెక్ట్గా లేడు, అందరు దొంగలే. నువ్వు అందరికంటే గజ దొంగవు. నువ్వు ఎదుటవాని కంట్లో ఉన్న నలుసును చూస్తున్నావు, నీ కంట్లో ఉన్న దూలాన్ని వదిలిపెట్టేసి. ప్రవక్త యేసు ప్రభు చెప్పలేదా? ఉంటాయి ఎదుటవాని కంట్లలో నలుసు. ఎందుకు ఉంటుంది బ్రదర్? ప్రభు చెప్పిన ప్రకారంగా నలుసులు ఉంటాయి. కానీ నీ కంట్లో ఉన్న దూలం సంగతి ఏంది మరి? ఇప్పుడు నీ కంట్లో ఉన్న దూలాన్ని వదిలిపెట్టి ఎదుటవాని కంట్లో ఉన్న నలుసును వెతుకుతానంటే నీ పరిస్థితి ఏందో ప్రభు అక్కడ చెప్పాడు బైబిల్ వాక్యంలా. డోంట్ డూ ఇట్. ఎన్నడా పని చేయకండి. ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకో. నలుసు ఎంత ఉంటుంది, దూలం ఎంత ఉంటుంది? దూలం అంటే తెలుసా ఇప్పుడు భాషల్లోకి? దూలం అంటే వెనకటి కాలంలో వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు, ఇప్పుడు అన్ని స్లాబ్లు అయిపోయినాయి లేండి, ఇప్పుడు అన్ని సిమెంట్ స్లాబ్లు అయిపోయినాయి. కానీ అప్పుడు ఏంటిదో తెలుసా? ఓ పెద్ద పెద్ద కర్రలు దూలంగా వేసేవాళ్ళు, పెద్ద పెద్ద కర్రలు. కావాలంటే మీరు ఒకసారి ఓల్డ్ హౌస్ అని చెప్పి మీరు గూగుల్లో మీరు ఒకసారి మీరు టైప్ చేసి చూస్తే అందులో పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి. అవి దూలాలు అన్నమాట. అవి ఆ దూలాల పైననే, ఆ దూలముల పైననే పైకప్పంతా ఆధారపడి ఒక్కొక్క దూలం. మా ఇల్లుండే, నా చిన్నప్పుడు మా నాన్నగారి ఇల్లు అంటే అది అమ్మేశారు. మా నాన్నగారి ఇల్లుండే పెద్ద పెద్ద దూలాలు. అవి అన్ని టేకు దూలాలు. అవన్నీ అప్పట్లో టేకే దూలాలుగా పెట్టేవారు, బాగా రిచ్గా ఉండాలని. కానీ ఆ దూలము కంట్లో ఉంది, ఎదుటవాని కంట్లో నలుసు ఎంత ఉంటుంది చెప్పండి నాకు? నలుసు ఎంత ఉంటుంది? అసలు మన కంటికి కూడా కొన్నిసార్లు కనపడదు. అది ఏం లే, కన్ను ఓపెన్ చేసి ఉఫ్ ఉఫ్ అని ఊతాం. అక్కడ ఉందా లేదో కూడా మనకు తెలియదు. అక్కడ కానీ నలుసు ఉన్నదని అనుకునే ఊతా అంటాం. అవునా కాదా? ఎదుటవాని కంట్లోనో నలుసున్నది, కానీ తప్పులు వెతుకుతున్న వీని కంట్లోనో దూలం ఉన్నది. ఇప్పుడు ఏది పెద్దది, ఏది తీసేయబడాలి? ముందు నలుసు కాదు, దూలం తీసేయబడాలి. బట్ టుడే కానీ ఈరోజు అది చూస్తలేరు వాళ్ళు. అదే యేసు ప్రభు చెప్పింది. ప్రతిదీ యేసు ప్రభు చెప్పింది జరుగుతున్నది, ఏది తప్పిపోవడం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ప్రతిదీ జరుగుతున్నది. నేను చెప్పేది అర్థమైందా? సో 2025లో ఆరాధనకు మాత్రమే అవకాశం ఇవ్వు. దేవుని సన్నిధికి మాత్రమే అవకాశం ఇవ్వు. దేవుని సన్నిధి నుండి ఎట్టి పరిస్థితుల్లో దూరం కాకు. ఆర్థిక ఇబ్బంది రాని, అనారోగ్యాలే రాని, నిందలే రాని, అవమానాలే రాని, అదిగో కొరుకుడు పుండు లాంటి సహోదరులే రాని, దేనికి అవకాశం ఇవ్వకు. నువ్వు అవకాశం అస్సలు ఇవ్వకు. అసలు దేవుడు నిన్ను ఎందుకు సృజించినాడో, దేవుడు నిన్ను ఎందుకు రక్షణలోనికి తీసుకొచ్చాడో, ఎందుకైనా రక్తం కార్చి దేవుడే స్వయంగా రక్తమాంస శరీరంలో వచ్చి నీకోసం రక్తం కార్చి నేను ఎందుకు రక్షించిండో ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని నువ్వు ఆయనను ఆత్మలో సత్యములో ఆరాధించి ఆయనను. దేవుని ప్రసన్నత నుండి దూరం కాకు. దయచేసి మీ పిల్లలను దేవుని ప్రసన్నత నుండి దూరం చేయకండి.
మీ కుటుంబాన్ని దేవుని ప్రసన్నత నుండి దూరం చేయకండి. వారికి చిన్నప్పటి నుండి దేవుని ప్రసన్నత అలవాటు కావాలి. వాళ్ళకి చిన్నప్పటి నుండి దేవుని సన్నిధి వాళ్ళకి అలవాటు కావాలి. చిన్నప్పటి నుండి వాళ్ళకు పాటలు పాడడం, వాక్యమును ధ్యానించడం, ఒక సంఘం యొక్క పద్ధతి, సంఘం యొక్క క్రమము వాళ్ళకు చిన్నప్పటి నుండే తెలిసి ఉండాలి. అక్కడ దయచేసి వాళ్ళని దేవుని సన్నిధికి దూరం చేసి వాళ్ళ గురించి దేవుని దగ్గర భయంకరమైన లెక్కలో ఉండకండి తల్లిదండ్రులారా. ఆ తప్పు చేయకండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫిల్టరింగ్ అవుతున్న టైం. ఇది ఏం టైం? ఫిల్టరింగ్, వడపోత జరుగుతుంది ఇప్పుడు. పొట్టు విత్తనముతో వేరవుతున్నది. కరెక్టేనా? పొట్టు విత్తనముతో కలిసి కళ్ళంలోకి వస్తుంది. పొలంలో ఉండదు, కళ్ళంలోకి వస్తుంది. పొలంలో ఏంటిది? గడ్డి వేరైపోతుంది. గడ్డి డినామినేషన్స్, గడ్డి సంఘశాఖలు అన్నాడు ప్రాఫెట్. గడ్డి నుండి ఫస్ట్ విత్తనం వేరైతుంది. కరెక్టేనా? సంఘశాఖల నుండి. తర్వాత కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పొట్టు విత్తనము నుండి వేరవుతుంది. కొట్లలో ఆ విత్తనము నుండి వేరైన పొట్టు ఆరని అగ్ని చేత కాల్చివేయబడుతుంది. మరియు ఆ విత్తనము కొట్లల్లో చేర్చబడుతుంది. ఇప్పుడు కరెక్ట్గా మనం ఇప్పుడు ఆ సమయంలోనే ఉన్నామా? ప్రవక్త ఏమన్నాడు? రూత్ ఎక్కడ పొందుకుందట? ఆ 7 ముద్రలను కళ్ళెము దగ్గర. కరెక్టేనా? 7 ముద్రలను ఆమె ఎక్కడ పొందుకున్నది? ఆమె కళ్ళెము దగ్గర. ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నది. పొట్టు విత్తనము నుండి వేరవుతూ ఉన్నది. ఎందుకు? పొట్టెప్పుడు విత్తనముతో వారసురాలు కానేరదు కాబట్టి. హల్లెలూయా. విత్తనము పొట్టుతో వారసురాలు కానేరదు. ఎందుకంటే విత్తనం వేరు, పొట్టు వేరు. పొట్టు కాల్చబడుకున్నది, విత్తనం కొట్లలో కూర్చబడడానికి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త సుమా. 2025 ఇంకా కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. 2025 ఇంకా కఠినమైన శోధనలు మనకు రాబోతున్నాయి, శ్రమలు మనకు రాబోతున్నాయి. ఇలాంటి కొరుకుడు పుండు అవయాలు చాలా ఉంటాయి సంఘంలో. అవయము, ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయము, ఒక్కొక్క భాగం క్రీస్తు శరీరంలో. కరెక్టేనా? ఆ ఒక్క అవయమునకు క్యాన్సర్ వచ్చిందనుకో, ఇక మిగతా అవయాలకు క్యాన్సర్ పాకుతుందా పాకదా? వినబడతలేదు నాకు. పాకుతుందా పాకదా? అదే ఇప్పుడు జరుగుతున్నది. జాగ్రత్త. నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, నీ కుటుంబాన్ని నాశనం చేసుకోకు, నీ యొక్క ఎత్తబడుటను పోగొట్టుకోకు. ఎత్తబడుట కాలంలో ఉన్నాం, పోగొట్టుకోకు ఎత్తబడుటను. జాగ్రత్తగా ఉండు. దేవుడు నిన్ను ఎందుకు సృజించాడో వాక్యం తెరుచుడు ద్వారా, ముద్రలు తెరుచుడు ద్వారా నీ పట్ల ఉన్న ప్రణాళిక అంతా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ 7 ముద్రలలో బయలుపరుస్తున్నాడు ఆయన. అసలు దేవుడు నిన్ను ఎందుకు సృజించాడు, దేవుడు ఎందుకు నిన్ను భూమిపైకి పంపించాడు, దేవుడు ఎందుకు నిన్ను రక్షించాడు, దేవుడు ఎందుకు నీకు విమోచన ఇచ్చాడో ఈ బైబిల్ వాక్యం తెరబడడం ద్వారా, దీని ముద్రలు తెరబడడం ద్వారా ఆయన ప్రణాళిక, ఆయన మనసులో వెనక భాగంలో దాగున్న 3 మడతల రహస్యము దేవుడు నీకు వ్యక్తిగతంగా బయలుపరుస్తూ ఉన్నాడు. దాన్ని తెలుసుకొని దాని ప్రకారముగా నీ జీవితాన్ని మార్చుకో. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను వధువుగా, పెళ్లి కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు. తన సింహాసనం పైన కూర్చుని అధికారం ఇస్తాడు ఆయన. ఆ అధికారాన్ని పోగొట్టుకోకు. తన సింహాసనం పైన కూర్చునే అవకాశాన్ని పోగొట్టుకోకు ప్రియులారా. తన సింహాసనం పైన కూర్చునే అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఈ 7వ సంఘకాలంలోని వధువుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిది? ఆయన సింహాసనం పైన కూర్చుండని ఇస్తానన్నాడు ఆయన. రాజు పక్కన కూర్చునే అధికారం రాణికే ఉన్నది. నిన్ను రాణిగా కూర్చునే అవకాశం దేవునికి ఇస్తున్నాడు. దాన్ని పోగొట్టుకోకు ఇట్లాంటి వాటి కోసం. అర్థమైందని అన్నది? నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి కయ్యోనులాగా ముఖమును చినబుచ్చుకొని అలిగి దేవుని యొక్క ఏర్పరచబడిన మార్గము రుజువు చేయబడిన వర్తమానం, ఏబేలు వర్తమానం రుజువు చేయబడి తర్వాత కూడా వాడు అంగీకరించడానికి ఇష్టపడలేదు. కయ్యోను ఒప్పుకున్నాడా వర్తమానాన్ని? వినబడతలేదు నాకు. కయ్యోను ఒప్పుకున్నాడా వర్తమానాన్ని? ఒప్పుకోలేదు. అది రుజువు చేయబడిన వర్తమానం, అది నిరూపించబడిన వర్తమానం. ఎందుకు? ఏబేలు అతని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యోను అతని అర్పణను దేవుడు తునీకరించాడనుంది బైబిల్లా.
మరి రుజువు చేయబడిన వర్తమానాన్ని ఎందుకు వాడు ఒప్పుకున్నాడా? వాడు ఒప్పుకోలేదు. వాడు ఒప్పుకోకపోగా మళ్ళీ ముఖమును చిన్నబుచ్చుకోవడం, ఇది విచిత్రంగా లేదు? వాక్యం బోధిస్తే కొంతమంది ముఖాలన్నీ చిన్నబుచ్చుకుంటుంటారు. నా కోసమే చెప్పాడు, నా కోసమే చెప్పాడు, నా కోసమే చెప్పాడు. మరి వర్తమానమే నీకోసమే. మరి నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం వర్తమానం? దేవుడు నీకోసమే మాట్లాడిండు. ఆయన సరిదిద్దుకుంటావని, మళ్ళీ మార్గంలోనికి వస్తావని, మరలా దేవుని యొక్క వరుసలోనికి, వాక్య వరుసలోనికి వస్తావని, హల్లెలూయా, ఎత్తబడుట కొరకు సిద్ధపడతావని. అందుకే దేవుడు మాట్లాడింది. అర్థమైందా? నన్ను అడిగితే అలా మాట్లాడినప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పాలా మనం. నా తప్పుని ఎత్తి చూపించావు ప్రభు ఆ వాక్యములా, నా పొరపాటును ఎత్తి చూపించావు వాక్యములా, సరిదిద్దుకునే అవకాశం నాకు ఇచ్చావు, పశ్చాత్తాపపడే అవకాశం నాకు ఇచ్చావు, ప్రాయశ్చిత్తమును అంగీకరించే అవకాశం నాకు ఇచ్చావు. ఇది కేవలం నీ కృప తప్ప ఇంకేం కాదు అయ్యా, నీ కనికరం తప్ప ఇంకేం కాదు ప్రభు అని ఇంకా దేవుని స్తుతించాలి. అంతేగాని దేవుడి పైన అడగకూడదు. ఆ వర్తమానాన్ని బోధించిన పాస్టర్ పైన ముఖమును చిన్నబుచ్చుకోకూడదు. ఇంకా నువ్వు సంతోషపడాలి. ప్రభువా, నువ్వు ఇలాంటి పాస్టర్ మాకు ఇచ్చినందుకు వందనాలు, ఆయన ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నా జీవితాన్ని సరిదిద్దుతున్నందుకు వందనాలు, నన్ను వాక్య వరుసలోనికి తీసుకొచ్చి వాక్యముగా మారుస్తున్నందుకు వందనాలు అని దేవుడికి నువ్వు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేయాలి ప్రియులారా. అంతేగాని కయ్యోనులాగా సత్యము రుజువు చేయబడ్డ తర్వాత కూడా, వర్తమానం రుజువు చేయబడ్డ తర్వాత కూడా దాన్ని నిరాకరిస్తూ, త్రోసివేస్తూ ముఖమును చిన్నబుచ్చుకోవడం కరెక్ట్ కాదు. దానికోసం ఇక మందిరం రాకుండా ఇంట్లో కూర్చోడం అస్సలు కరెక్ట్ కాదు. ఇట్స్ రాంగ్, ఇట్స్ అ రాంగ్ స్పిరిట్. అది కయోనాత్మ. అది సాతానుడు ఖచ్చితంగా వాళ్ళను దేవుని ఆరాధించకుండా ఆపేశాడు. వాడు ఖచ్చితంగా చెప్పగలను. ఏ ఆరాధననైతే దేవునికి చెందాలో ఆరాధన వెళ్ళనీయకుండా చేశాడు. జీవితంలో వస్తుందా మళ్ళీ ఈ ఆదివారం? చెప్పండి నాకు. ఈ ఆదివారం నీకు మళ్ళీ జీవితంలో వస్తుందా? నువ్వు మళ్ళీ ఆరాధించగలవా ఈ ఆదివారాన్ని? దేవుని ఆరాధించాల్సిన ఈ ఆదివారం నువ్వు ఆరాధించకపోవడం అది ఎంత తప్పంటావు, ఎంత పాపం అంటావు దాన్ని? ఆరాధన ఆత్మలో సత్యములో ఆరాధించాల్సిన నువ్వు ఆత్మలో సత్యములో ఆరాధించకుండా ఆదివారంన నువ్వు చర్చకు రాకుండా, దేవుని ప్రసన్నతకు రాకుండా నువ్వు ఉన్నావంటే ఎంత పాపం అది? దేవుని చిత్తానికి ఎంత వ్యతిరేకం అది? దేవుడి లక్ష్యానికి ఎంత వ్యతిరేకం అది? నీ విషయంలో అపవాది నిజంగానే జయం పొందాడా లేదా? పొందాడు. వాడు సక్సెస్ఫుల్ అయ్యాడు. నేను దేవుని సన్నిధికి రానివ్వకుండా. జాగ్రత్త, దేవుని ప్రసన్నతకు రాకుండా. 2025లో ఆ తప్పు చేయకండి ఎవరు కూడా. డోంట్ డూ ఇట్. 2025లో ఆ తప్పు చేయకండి. ఇంట్లో కూర్చొని మేము క్యాసెట్లు వేసుకుంటాం, ప్రాఫిట్ మెసేజ్ వింటాం. విను, అది ఎప్పుడు ఆదివారం కాదు. అది ఎప్పుడు ఆదివారం కాదు. సమాజంగా కూడుకుంటున్న సమయంలో కాదు. మనమందరం సమాజంగా కూడుకుంటున్న సమయంలో కాదు. వేరే రోజులలో విను, వేరే సమయాలలో విను ఇంట్లో ప్రాఫెట్ గారి యొక్క స్వరాన్ని. కానీ సమాజంగా కూడుకొనుట మానవద్దని పౌలు గారు హెచ్చరిక చేశాడు. అక్కడ సమాజంగా కూడుకొనుట మానవద్దని అర్థమైందని చెప్పింది. ఆ సమాజంగా కూడుకునే సమయంలో నేను ఇంట్లో నా భార్య పిల్లలతో కలిసి మేము క్యాసెట్ వేసుకొని వింటాం. అది అపవాదది. ఎందుకంటే ఏ క్యాసెట్ అయితే నువ్వు వింటానో ఆ ప్రవక్తనే చెప్పాడు, నువ్వు ఆదివారం ఇంట్లో కూర్చోవద్దు, దేవుని సన్నిధిలో కూర్చోవాలని, దేవుని మందిరంలో కూర్చోవాలని, దేవుని ప్రసన్నతలో కూర్చోవాలని. నువ్వు వేసుకొని వింటున్న క్యాసెట్ని నువ్వు నమ్మతలేవు. నువ్వు వేసుకొని వింటున్న క్యాసెట్లో చెప్తున్న ప్రవక్తదే నువ్వు నమ్మట్లేదు. నువ్వు మళ్ళీ మేము ప్రవక్త తప్ప ఎవరిది నమ్మమండి, దొంగవురా నువ్వు. ఎందుకంటే ప్రవక్తనే చెప్పింది ఇదంతా, దాన్ని నువ్వు పాటించట్లేదు. నువ్వు మళ్ళీ మేము ప్రవక్త తప్ప మేము దేన్ని నమ్మమని అబద్ధాలు చెప్తున్నావు. అదేదో మేము నమ్మమన్నట్టు, మేము ఆదివారం చర్చకు వచ్చినందుకు మేము నమ్మమన్నట్టు, నువ్వు ఆదివారం చర్చ రాకుండా ఇంట్లో కూర్చొని క్యాసెట్ వేసుకొని వింటే నువ్వు నమ్మినట్టు. వీళ్ళంతా ఎవరో తెలుసా? వేషధారులు, పక్క వేషధారులు వీళ్ళు, పక్క దొంగలు, క్యాన్సర్లు వీళ్ళు. అవేమో క్యాన్సర్తో ఉంది ఆ అవయం.
నీకు అంటించకుండా చూసుకోరా బాబు, తర్వాత నీ ఇష్టం. అంటుకుందా, నో ట్రీట్మెంట్. అందుకే ఒకటి ఉన్నది, రోగం వచ్చిన తర్వాత బాధపడేదానికంటే రోగం రాకమునిపే దాన్ని నివారణ చేయడం మంచిదే ఉన్నది. కరెక్టేనా కాదా? జాగ్రత్త జాగ్రత్త. ఇట్లాంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్, మనం చివరి దినాల్లో ఉన్నాము. అపవాది ఖచ్చితంగా ఇవన్నీ తీసుకొస్తుంటాడు. 2025లో ఫిల్టరింగ్ ఇంకా అధికంగా కాబోతున్నది. దేవుని వడపోత సాధనం దేవుడు వాక్యమై ఉన్నది. ఆ వాక్యమును తట్టుకోలేక, ఆ వాక్యం బయలుపరచబడుతున్న కొలది, ఆ వాక్యం తెరవబడుతున్న కొలది, బయలుపరచబడుతున్న కొలది మార్గం ఏమైతా ఉంటుందంటే ఇరుకుగా మారిపోతా ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? వాక్యం ఎంత తెరబడుతుంటే మార్గం అంత ఇరుకైతా ఉంటుంది. కానీ జీవమునకు పోయే మార్గం ఇరుకుగా ఉన్నది. నాశనానికి పోయే మార్గమే వెడల్పు విశాలముగా ఉన్నది. ఇప్పుడు నువ్వు విశాల మార్గం కావాలని కోరుకుంటే లాస్ట్కి వచ్చేది నాశనమే. కానీ నువ్వు ఇప్పుడు ఇరుకు మార్గంలో నడుస్తే లాస్ట్కి వచ్చేది జీవమై ఉన్నది. జీవము కావాలా, నాశనం కావాలా, అది నీ ఇష్టమే కాదు. నువ్వు ఎంచుకునే మార్గం పైన ఆధారపడి ఉన్నది అది. వింటున్నారా? వాక్యం తెరబడుతూ ఉంటే, ముద్రలు తెరబడుతూ ఉంటే, బైబిల్ కూడా ముద్రలు తెరబడుతూ ఉంటే, వాక్య మర్మములు తెరబడుతూ ఉంటే మార్గం ఇరుకవుతూ ఉంటుంది. మార్గం ఎంత ఇరుకవుతూ ఉంటే అంత ఎక్కువగా నువ్వు జీవానికి వెళ్తున్నావు అనే రుజువు కనబడతా ఉన్నది. అది నువ్వు జీవానికి వెళ్తున్నావు అన్నది రుజువు అయి ఉన్నది. అది ప్రభు వాక్యం ప్రకారంగా. ఆమేన్. నాకు ఈ మర్మాలు వద్దు, నాకు ఈ వాక్యం తెరబడటం వద్దు, నాకు ఇవన్నీ ఏమొద్దు, నాకు అవన్నీ వినాల్సిన అవసరం లేదు, నేను ఏదో బైబిల్ చదువుకుంటా, నేను ఏదో ప్రవక్త వర్తమానాలు వింటా, చదువుకుంటా, పుస్తకాలు చదువుకుంటా, ఇక చాలు నాకు ఇవి. విశాల మార్గం పోవాలనుకుంటానావా? పో. చివరికి నీకు నరకం తప్ప ఇంకేం దొరకదు నీకు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా రాబోయే దినాలలో 2025లో మార్గం ఇంకా సంకుచితం కాబోతున్నది, ఇంకా ఇరుకుగా మారబోతున్నది. ఇరుకును సంకుచితము. వింటున్నారా? వాక్యం తెరబడుతూ ఉంటే పరలోకానికి వెళ్ళే మార్గం, నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఇరుకైపోతూ ఉంటుంది అక్కడ. కానీ నిజ విశ్వాసి, ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న విశ్వాసి ఆ మార్గం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా లక్ష్యం వైపే వెళ్తూ ఉంటాడు అతను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్కనే ఉన్న విశాల మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడడు. జానీ హెన్రీ, ఒక బ్యాప్టిస్ట్ పిల్లవాడు, ప్రవక్త బ్రెన్నమ్ గారి గురించి ఫ్రెంచ్లో ప్రవచనం చెప్పాడు. ఎంతమంది తెలుసా విషయం? జానీ హెన్రీ అనే ఒక బ్యాప్టిస్ట్ పిల్లవాడు మీటింగ్లో ప్రార్థన చేయమని పిలిస్తే స్టేజ్ పైకి వచ్చి, అతను తెలియకుండానే, అతని జీవితంలో ఫ్రెంచ్ భాష అతను తెలియదు, ఎప్పుడు మాట్లాడలేదు, అలాంటిది ఫ్రెంచ్లో తాను ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు. ఫ్రెంచ్ భాషలో ఆ ప్రవచనంలో ఏమన్నాడో తెలుసా? ఆ ఫ్రెంచ్ భాష విన్నవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతమందికి అక్కడ ఫ్రెంచ్ భాష తెలుసు అనమాట. వాళ్ళు అక్కడ విని దాని అర్థం రాశారు అది ఇంగ్లీష్లో. వాళ్ళు అందులో ఏమని చెప్పాడో తెలుసా? నువ్వు ఇరుకు మార్గమును ఎంచుకున్నావు గనక. ప్రవక్తను గురించి ప్రవచనం అది. దేవుడు అంటాడు, నువ్వు ఇరుకు మార్గమును ఎంచుకున్నావు, సంకుచితమైన మార్గాన్ని ఎంచుకున్నావు, అది నా మార్గమై ఉన్నది. నువ్వు కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నావు, కానీ అది నా మార్గమై ఉన్నది. అది దేవుడికి మహిమ కలుగును గాక. దీని వలన పరలోకములో నీ కొరకు ఒక గొప్ప భాగము ఎదురు చూస్తా ఉన్నది. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. పరలోకములో గొప్ప భాగం నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఎందుకు? ప్రవక్త ఎందుకున్నాడట? ఇరుకు మార్గాన్ని, ఇరుకు మార్గంలో, సంకుచితమైన మార్గంలో, జీవానికి వెళ్ళే మార్గంలోకి వెళ్ళాలని ఆయన ఎన్నుకున్నాడట. ఇది నీ సొంత చాయిస్ అంటున్నాడు దేవుడు. ఇది నీ సొంత ఎన్నికై ఉన్నది, కానీ అది నా మార్గం అయి ఉన్నది. అది అందుకే నీకు పరలోకములో గొప్ప భాగం ఎదురు చూస్తూ ఉన్నది. ఈరోజు మనం కూడా అలానే ఉన్నామా? మనం ఎన్నుకుంటున్న మార్గం ఏంటిది? సంకుచితమైనది, ఇరుకైనది. ఇరుకు మార్గాన్ని మనం ఎన్నుకుంటానమా లేదా? ఇప్పుడు ఆ మార్గం ఎవరిది? దేవుని మార్గం అది. అందుకే పరలోకములో మనం ప్రతిఫలం పొందుకోబోతున్నాం. మనం
ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ. వీఆర్ రీడింగ్ అబౌట్ ద మిస్టరీ బాబిలోన్. మర్మమై ఉన్న బబులోన్ గురించి మనం చదువుకుంటున్నాం, ధ్యానిస్తానం మనం దానిపైన. మీకు తెలుసా ఇప్పుడు ఈ మర్మమైన బబులోన్ ప్రపంచాన్ని మొత్తం ముట్టడి వేసిందని? ఈ మర్మమైన బబులోన్ ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ముట్టడి వేసింది, అన్ని దేశాలను ముట్టడి వేసింది. అందుకే ఇది మిస్టరీ బాబిలోన్ ఉంది బైబిల్లో. ఇట్స్ మిస్టరీ, ఇది ఒక మర్మం, ప్రపంచానికి ఇది ఒక మర్మం. కానీ మనకు ఆ మర్మం తెరవబడింది. 7 ముద్రలు తెరవబడడం ద్వారా ఈ మర్మమైన బబులోని ఎవరో మనకు అర్థమైంది ఇప్పుడు. అమనంటారా? బైబిల్లోని మూడు బబులోను మనం చూస్తున్నాం. బైబిల్ ప్రారంభంలో ఒక బబులోను, బైబిల్ మధ్యలో ఇంకొక బబులోను, బైబిల్ చివరిలో మరొక బబులోను. మనం ఇప్పుడు కరెక్ట్గా బైబిల్ చివరిలో ఉన్న ఆ మర్మమైన బబులోను గురించి మాట్లాడుకుంటున్నాం మనం. గుర్తుంచుకోనండి, దీని మూలమంతా బైబిల్ ప్రారంభంలో మొదలైంది. ఎక్కడ? ఆదికాండము 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో. దీని వ్యవస్థాపకుడు ఎవరో కాదు, నిమ్రోద్ అయి ఉన్నాడు. హాము సంతానమైన, సర్ప సంతానమైన నిమ్రోద్ అయి ఉన్నాడు అక్కడ. ఆమేన్. బబులోను తన రాజ్యాన్ని స్థాపించుకున్నది. నిమ్రోద్ ఆశ ఏంటంటే తన రాజ్యాన్ని స్థాపించాడు, సక్సెస్ అయ్యాడు స్థాపించుట్లో తన రాజ్యాన్ని. రెండవది, తన బబులోను మతమును ప్రపంచంలో ఉన్న దేశాలకన్నిటికీ విస్తరింపజేయాలనుకున్నాడు, వ్యాప్తి చేయాలనుకున్నాడు. అది కూడా సక్సెస్ అయ్యాడు, అది కూడా చేయగలిగాడు. ఆ తర్వాత మూడవది, తను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకున్నాడు, అది కూడా సక్సెస్ అయ్యాడు. ప్రవక్త ఈ 3 చెప్పాడు, ఈ 3 వాడు పొందుకోగలిగాడు ఈ రోజున. అంతేకాదు ఈ రోజున వాడు నేరుగా పరోక్షంగా వాడు ఈరోజు ప్రపంచ దేశాలన్నిటితో ఆరాధించబడతా ఉన్నాడు ఈ రోజున. వాడు లూసిఫర్ సర్పము నేరుగా లేక పరోక్షంగా ఈరోజు వాడు ఆరాధించబడతా ఉన్నాడు. అందుకే నేను పొద్దున్న నర్సంపేట వరంగల్లో చెప్పిన ప్రసంగాలు వింటే నేను చెప్పేది ఏం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది అది. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ టర్న్ టు ద బైబిల్. ఈ బబులోను గురించి మనం ఇంకా ప్రవక్త చెప్పిన దాన్ని తవ్వుదాం ఇంకా ఈ బబులోను గురించి. ఎందుకు బ్రదర్, ఈ బబులోను మనకు సంబంధం ఉందా? బాబు, మనం వచ్చేదే బబులోను నుండి బయటికి. అసలు బబులోన్ అంటే ఏంటో తెలియకపోతే దాంట్లో నుండి బయటకు వచ్చినావు ఎట్లా చెప్తావు నువ్వు? నీకు అర్థమైందా నేను అన్నది? బబులోన్ అంటే ఏంటో నీకు తెలియాలి, బబులోను చరిత్ర నీకు తెలియాలి. ఈరోజు బబులోను మతం ఏంటో నీకు తెలియాలి. ఈ మతాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? బబులోను మతంలో నుండే వచ్చినాయి. పేర్లు వేరు అంతే, కానీ మూలమంతా బబులోను మతమే ఈ మతాలన్నిటికీ మూలమై ఉన్నది. ఆమేనంటారా? అందుకే వాటిని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. ఓకే, ఐ థింక్ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. బాగా వినండి జాగ్రత్తగా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనయు బెదరకుండా వలనయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఇంతకు ప్రభు దినం ఏంటిది? యోహాను ప్రకటన గ్రంథంలో ప్రభు దినమున నేను ఆత్మవశుడనయ్యానన్నాడు. మీరు ఇంటికి వెళ్ళినాక 7 సంఘాలలో ప్రభు దినం ఏంటో ప్రవక్త చెప్పింది చదవండి. ప్రభు దినం అంటే అది శనివారం కాదు, ఆదివారం కాదు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు చెప్తున్నట్టు అది శనివారం కాదు, క్రైస్తవులు చెప్తున్నట్టు ఆదివారం కాదు. ప్రభు దినం అంటే అది జడ్జిమెంట్ డే, అది తీర్పు దినం. అది సరే. మలాకి 4వ అధ్యాయంలో ఏలియా వచ్చిపోయిన తర్వాత తీర్పు మొదలవుతుందా? ఇంత మందమతులుగా ఉంటే కష్టం.
మలాకి 4వ అధ్యాయం తీయండి ఒకసారి. ఫస్ట్ ఇది ఇట్లా ఉంచేసి మలాకి 4 తీయండి నాతో పాటు. ఈ రెండవసారి ఏలియా వచ్చిపోయిన తర్వాత భూమి శపించబడుతుంది, భూమి తీర్పుకు గురవడం ప్రారంభమవుతుంది. చదవండి మీరు, లేఖనంలో ఉంది అక్కడ. మలాకి గ్రంథం, లాస్ట్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధనలో చివరి పుస్తకం. ఈ పుస్తకంతో పాత నిబంధన ముగించబడుతున్నది. చివరి ప్రవక్త ఎవరు పాత నిబంధనలు అంటే? మలాకి. ఇజ్రాయెల్కు పంపబడిన చివరి ప్రవక్త మలాకి. అది చివరి పుస్తకం అయి ఉన్నది, చివరి ప్రవక్త అయి ఉన్నాడు. ఈ ప్రవక్త ఈ పుస్తకముతో మొత్తం పాత నిబంధన అంతా ముగించబడుతున్నదిగా. వింటున్నారా? మళ్ళా 400 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రవక్తను దేవుడు ఇజ్రాయేలులకు పంపలేదని చరిత్రలో రాయబడి ఉన్నది. మలాకి తర్వాత 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 400 సంవత్సరాలలోనే అదిగో శాస్త్రులు, పరిసేలు, సదుకేలు, హేరోదీలు లాంటి సంఘ శాఖలు పుట్టుకొచ్చినాయి. అక్కడ సంస్థాగత సంఘాలు, డినామినేషన్స్ పుట్టుకొచ్చినాయి. ఎందుకు? ప్రవక్త లేడు కాబట్టి. నేను చెప్పేది అర్థమవుతుందా? మళ్ళీ ప్రవక్త ఎప్పుడు వచ్చాడు? 400 సంవత్సరాలకు. మరలా దేవుడు పంపిన ప్రవక్త ఎవరు? మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన చివరి వచనాలలో, 5 వచనాలలో ఏలియాను పంపుతాననే వాగ్దానముతో ఆ పుస్తకం ముగించబడతా ఉన్నది, ఆ ప్రవచనంతో ముగించబడతా ఉన్నది. ఆ ప్రవచనం మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలో నెరవేర్పు జరుగుతూ ఏలియా బాప్తిస్మం ఇచ్చి యోహాను రాకతో ఆ ప్రవచనం నెరవేర్పుతో కొత్త నిబంధన ప్రారంభమైనది. అందుకే లేఖనాలు మర్చిపోవద్దు మనం. మలాకి 4 చూడండి ఒకసారి, 5వ వచనం 6వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఏ దినం రాకమునుపు? అదే ప్రభు దినం. ఇందులో 2 దినాలు ఉన్నాయి. ఒకటి భయంకర దినం ఉంది, ఇంకొకటి మహాదినం ఉంది. మహాదినమో మొదటి రాకడా, భయంకరమైన దినమో రెండవ రాకడా. మహాదినము ముందు ఒక ఏలియా వస్తాడు, భయంకరమైన దినం ముందు ఒక ఏలియా వస్తాడు. అందుకే మొదటి రాకడలో మహాదినమందు ఏలియా బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. రెండవ రాకడలో భయంకరమైన దినకు ముందు విలియం బ్రెన్నాం ఏలియా మనకు వచ్చాడు. ఈ ఏలియా వచ్చేది ఎప్పుడు? భయంకరం దినం ముందు, తీర్పు దినం ముందు, ప్రభు దినం ముందు, ఆ ప్రతిదండన దినము. ప్రభు ఒక ప్రతిదండన దినము. మీకు అర్థమవుతుందా? ఇవి బైబిల్లో రాయబడిన మాటలు, ఇవి నేను చెప్పేది. ఇప్పుడు భయంకరమైన మరియు మహాదినం. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? బిహోల్డ్ ఐ విల్ సెండ్ యూ ఎలైజా ద ప్రాఫెట్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద గ్రేట్ అండ్ అది వేరు ఇది వేరు. గ్రేట్ వేరు, అండ్ అన్న మాట వచ్చిందంటే నెక్స్ట్ వచ్చే మాట డ్రెడ్ఫుల్. డ్రెడ్ఫుల్ వేరు, గ్రేట్ వేరు, డ్రెడ్ఫుల్ వేరు. గ్రేట్ అంటే మహాదినం, డ్రెడ్ఫుల్ అంటే భయంకరమైన దినం. ఈ 2 వేరు వేరు. వింటున్నారా? కానీ తెలుగులో దాన్ని డైరెక్ట్గా భయంకరమైన మహాదినం అని రాసేశారు. లేదు లేదు లేదు, మహాదినము మరియు భయంకరమైన దినం అనాలి అక్కడ. అమనంటారా? గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే ఆఫ్ ద లార్డ్, అది ఇంగ్లీష్లో చెప్పబడింది. 6th verse 6వ వచనం. నేను వచ్చి, యాక్చువల్గా దేశం కాదు, ఇంగ్లీష్లో ఎర్త్ అని ఉంటుంది, భూమి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఏలియా ఒక దేశం కోసం రాడు. మహాదినం ముందు వచ్చిన ఏలియా ఒక దేశం కోసం వచ్చాడు. ఎవరది? ఇజ్రాయెల్ దేశం. కానీ భయంకరమైన దినం ముందు వచ్చే ఏలియా ఒక దేశం కోసం రాడాయన, మొత్తం ప్రపంచం కోసం వస్తాడు, మొత్తం భూమి అంతటి కోసం వస్తాడు ఆయన. పట్టుకున్నారా మీరు? అందుకే ఇంగ్లీష్లో ఎర్త్ అని ఉంటుంది, ఎర్త్. కానీ తెలుగులో దేశం అని రాయబడింది. రాంగ్ ట్రాన్స్లేషన్, తప్పుడు తర్జుమా. అర్థమైందని అన్నది. నేను వచ్చి భూమిని
శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టు. ఇది మొదటి రాకడలో వచ్చే ఏలియా చేసే పని. ఎలా తెలుసు పాస్టర్ గారు? మొదటి రాకడలో వచ్చిన ఏలియా ఈ పని చేస్తాడని నీకు నాకు ఎలా తెలుసు? లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం చదివితే అక్కడ అదే రాయబడి ఉంది. కాబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను ఏలియా ఆత్మశక్తి గలవాడై ఉండి అతను తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పుతాడని లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ మహాదినం ముందు వచ్చిన ఏలియా, బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పడం. ఆమేనంటారా? అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పును, పిల్లల హృదయములను తండ్రుల తట్టు త్రిప్పును. ఇప్పుడు 2వ రాకడలో భయంకరమైన దినం ముందు వచ్చే ఏలియా, భయంకరమైన దినం ముందు వచ్చే ఏలియా 2వ రాకడలో వింటున్నారా? అతని పరిచయం ఏంటిది? పిల్లల హృదయాలను ఆది అపోస్తులైన తండ్రుల హృదయాల వైపు తిప్పడం, మరలా అపోస్తుల కార్యం వైపు తిప్పడం, మరొక అపోస్తుల కార్యం రావడం, మరొక అపోస్తుల కార్యం ప్రారంభం అవడం, మరొక ఎఫెసీ ప్రారంభం అవడం. ఈ ఏలియా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? భయంకరమైన దినము. ఈయన రాకముందు అది ఆయన భయంకరమైన దినం ముందు వస్తాడు. ఈయన వచ్చిపోయాడంటే భూమి శపించబడుతున్నదిగా. ఏలియా వచ్చిపోయిందంటే భూమి ఏమవుతున్నదండి? సరే, మీకు తిష్బీడైన ఏలియా కథ గుర్తుందా? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన వచ్చిపోయినప్పుడు ఏమైంది? ఇజ్రాయెల్ శపించబడింది, ఆహాబు శపించబడ్డాడు, యెజబెలు శపించబడింది. శపించబడలేదా? ఆహాబు ఎవరు? నేటి అమెరికా దేశం. మరి యెజబెల్ ఎవరు? నేడు వాటికన్ పట్టణము, అదే పోపు రోమై ఉన్నది. ఏలియా వచ్చి శపించాడా? అమెరికాను వాటికన్ పోపుని, వాటికన్లో ఉన్న పోపుని శపించాడా? ఆ వాటికన్ పట్టణాన్ని శపించాడా? రోమ్ పట్టణాన్ని శపించాడా? భూమిని శపించాడా? ఎస్, భూమిని కూడా శపించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందని ఏమన్నా చెప్పేది? సో అదే ప్రభు దినమై ఉన్నది. ఏం దినము? ఉగ్రత దినము, ప్రభు దినము. ఒక్క దినం కాదు అది. మళ్ళీ ప్రభు దినం అని అడుగుతాడు, ఒకటే దినం అనుకునేరు కాదు. అది ఆ ఉగ్రత వచ్చే దినాలన్నీ ప్రభు దినం కిందకు వస్తాయి. దేవుని ఉగ్రత వచ్చే దినాలన్నిటినీ ప్రభు దినం అంటారు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు వద్దాం తెస్సలోనికకు. ఇప్పుడు వద్దాం తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా. ఎందుకు? అప్పటి కాలంలో, అపోస్తల కాలంలో కొంతమంది బయలుదేరారు. ఆల్రెడీ ప్రభు దినం ప్రారంభమైంది. ఆల్రెడీ ప్రభు దినం ప్రారంభం కావాలంటే ముందు ఏలియా రావాలి. అక్కడ 2వ రాకడలోని ఏలియా రావాలి. అపోస్తల కాలంలో 2వ రాకడలోని ఏలియా ఎట్లా వస్తాడు? అప్పుడే 7 సంకాలాలు జరగొద్దా? నేను అనేది అర్థమవుతుందా? 2000 సంవత్సరాలు 7 సంకాలాలు జరగాలనా లేదా? జరిగిన తర్వాత కదా వచ్చేది ప్రభు దినము, ఏలియా వచ్చేది. ఆమెనంటారా? అంటే అప్పటికే కొంతమంది కలవరం మొదలుపెట్టారు వాళ్ళు, ప్రభు దినం ప్రారంభమైంది అని. పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనను ఎవడైనను చెప్పిన ఎడల. ఇది అపోస్తల కాలంలో రాయబడిన పుస్తకం, పత్రిక. వింటున్నారా? అర్థమైందానని చెప్పింది. కానీ ఇప్పుడు మనం ఏ కాలంలో చదువుతాం దాన్ని? అపోస్తల కాలంలో చదువుతలేం మనం. ఇప్పుడు నిజంగానే ప్రభు దినం ప్రారంభమైన కాలంలో యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాడు. ప్రవక్త అన్నాడు, యోహానును దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడట? 7వ సంఘకాలానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే యోహానికి ఆ ప్రకటన గ్రంథం అంతా చూపిస్తున్నది ఎవరు? 7వ దూత, 7వ సంకాలములోని 7వ దూత. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనను బట్టి మిమ్మల్ని వేడుకొని ఇస్తున్నాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడతనే కానీ ఆ దినము రాదు.
పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పుడు అసలు ఇంకా రోమన్ క్యాథలిక్ ఒక సంస్థగా కాలేదు. నేను అన్నది అర్థమవుతుందా? రోమన్ క్యాథలిక్ ఎప్పుడు ఒక సంస్థగా తయారైంది, ఎప్పుడు ఒక శాఖగా తయారైంది? అది క్రీస్తు శకం 325 సంవత్సరమున. ఇది ఎఫెసీ కాలంలో రాస్తున్న పత్రిక. అది జరిగింది ఎప్పుడు? క్రీస్తు శకం 320 సంవత్సరం అంటే పెర్గమ సంఘకాలం. అది 3వ సంఘకాలం. వింటున్నారా? కానీ పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే ఆ పాప పురుషుడు బయలుపరచబడతాడు. పౌలు గారు నీకెట్లా తెలుసు పాప పురుషుడు వస్తాడని? దానియేలు 9కి వెళ్ళిండు ఆయన. దానియేలు 9లో ఒక పాప పురుషుడు వస్తాడని ప్రవచనము ఉన్నదా? ఒక కుయుక్తి కలిగిన రాజు వస్తాడని. లేదా దానియేలు చదవలేదా? దానియేలు 70 వారాలు చదవలేదా? దానియేలు 70 వారాల్లో నేను చెప్పిన ఆ ప్రసంగాన్ని. ఒక కుయుక్తి కలిగిన వాడు, ఒక రాజు వస్తాడా రాడా? 100% వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇంకా రోమన్ క్యాథలికే తయారు కాలేదు. ఇంకా పోపు సింహాసనం పైన కూర్చొని తను త్రికోణ కిరీటం పెట్టుకోలేదు. ఇంకా పెట్టుకోకముందే మొదటి సంకాలంలోనే ఎలా చెప్పగలుగుతున్నాడు? దానియేలు 9కి వెళ్ళిండు ఆయన. ఆ పాప పురుషుని గురించి, ఆ వచ్చినట్టు రాజుని గురించి పౌలు గారికి అర్థమైంది అక్కడ. కానీ ఆయన అంటున్నాడు వాడెవడో బయలుపరచబడాలి. బ్రదర్, సిస్టర్, వాడెవడో వధువుకి బయలుపరచబడ్డా? ఆ పాప పురుషుడు ఎవరో బయలుపరచబడ్డా? వచ్చినట్టు ఆ రాజు ఎవరో బయలుపరచబడ్డా? ఆ కుయుక్తి కలిగిన వ్యక్తి ఎవరో? దానియేలు 9లో చెప్పిన ఆ కుయుక్తి కలిగిన వ్యక్తి ఇక్కడ పౌలు గారు తెస్సలోనికీయుల పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆ పాప పురుషుడు ఎవరో ఈరోజు ప్రవక్త ద్వారా వధువుకి తెలియజేయబడినదా? పెళ్లి కుమార్తెగా మర్మము తెలిసినదా? బ్రదర్, లోకానికి తెలియాలి కదా. లోకానికి తెలియదు. లోకమంతా వాని చేత మోసపరచబడాలి. వధువు ఒకటే మోసపరచబడింది, పెళ్లి కుమార్తె ఒకటే మోసపరచబడింది. అందుకే ఆమెకు ముందే తెలియాలి. ఆమెకు ఆ పాప పురుషుడు ఎవరు, వచ్చినట్టు ఆ రాజు ఎవరు ఆమెకు బయలుపరచబడాలా. ఎవరి ద్వారా? 7వ దూత ద్వారా. ఎందుకు 7వ దూత ద్వారా? సమస్త మర్మము సమాప్తము కావాలి. ఆమేన్. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. బయలుపడబడిందా? అది బయలుపరచబడిందా? ఇప్పుడు వధువుకి బయలుపరచబడిందా? పెళ్లి కుమార్తెకు బయలుపరచబడిందా? సరే, నేను ప్రశ్న అడుగుతా. ఈ పత్రిక ఆయన అవిశ్వాసులకు రాస్తున్నాడా, విశ్వాసులకు రాస్తున్నాడా? విశ్వాసులు ఎవరు? వధువు అయి ఉన్నారు. అవిశ్వాసులు ఎవరు? డినామినేషన్స్ అయి ఉన్నాయి. అంటే ఇది డినామినేషన్ కాదు బయలుపరచబడేది, ఇది సంఘశాఖల కాదు బయలుపరచబడేది. ఈ పాప పురుషుడు బయలుపరచబడేది ఎవరికంటే వధువుకి బయలుపరచబడతాడు. వండర్ఫుల్, హల్లెలూయా. అందుకే 4వ వచనం అంటుంది, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. మధ్యాహ్నం చదివిన నేను, అది ప్రవక్త చెప్పిన పాయింట్. సాతానుడు సృష్టిలో భాగం వాడు, సృష్టివాడు. కానీ సృష్టికర్తకు వస్తున్న ఆరాధనను వాడు లాక్కోవాలని చూశాడు. వాడు అక్కడ లాక్కున్నాడు వాడు. అవునా కాదా? అందుకే సృష్టినంతటిని పూజించేటట్లు చేసేసాడు వాడు. ఇప్పుడు ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. బబులోను మతమే మోసపు మతమై ఉన్నది. బబులోను మతం ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం మోసం చేసేసింది. ఏకదేవుని ఆరాధన నుండి బహుదేవత ఆరాధనకు మార్చేసింది. ఈ బహుదేవత ఆరాధన త్రిత్వం అనే దాని నుండి ప్రారంభమైనది. త్రిత్వం ఏంటిది? ఒకే దేవుడు కానీ 3 మనుషులు ఉన్నారు ఆ దేవుల్లో. అర్థమైందా? కాకపోతే ఆ 3 మనుషుల్లో ముగ్గురు దేవుడే
కానీ ఆ ముగ్గురులో ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఇప్పుడు తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు అని చెప్పేదే ఆ త్రిత్వం యొక్క సిద్ధాంతం. పూర్తిగా వాక్యానికి విరోధం. తండ్రియే కుమారుడై ఉన్నాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, తండ్రియే పరిశుద్ధాత్మై ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మే తండ్రి అయి ఉన్నాడు. త్రిత్వం దాన్ని ఒప్పుకోదని మధ్యాహ్నం చూసినాం మనం. అక్కడ అది ఎక్కడి నుండి వచ్చింది? పురాతనమైన బబులోను మతములో నుండి, ఆ బహుదేవత ఆరాధనలో నుండి వచ్చిన మొదటి సిద్ధాంతం అది త్రిత్వపు సిద్ధాంతం. బహుదేవత ఆరాధన సిద్ధాంతం, ఏకైక ఆరాధన నుండి బహుదేవత ఆరాధన సిద్ధాంతం ఎక్కడి నుండి మొదలైంది? అదిగో అక్కడ బబులో నుండి మొదలైంది, హాము సంతానంలో నుండి మొదలైంది. దేంతో మొదలుపెట్టాడు? త్రిత్వముతో మొదలుపెట్టాడు. ఒకే దేవుడు కానీ ముగ్గురున్నారు అందులో. అది వాడు చెప్తున్న బోధ. వింటున్నారా? అది పూర్తిగా బహుదేవత ఆరాధన అయి ఉన్నది. అది ఏకైక దేవుని ఆరాధనను వాడు బహుదేవత ఆరాధనగా మార్చుటకు వాడు త్రిత్వం అనే దానిని తీసుకురావడం మొదలుపెట్టాడు. వాడు వివిధ మతాలలో వివిధ పేర్లతో అది పిలువబడింది. అది కానీ సిద్ధాంతం అందరిది ఒకటే, త్రిత్వం. సిద్ధాంతం మూలమంతా ఒకటే. బబులోను మతంలో నుండి వచ్చిన, కల్దీయుల మతంలో నుండి వచ్చిన త్రిత్వం. కల్దీయుల మతం, కల్దీయులు ఎవరు? వాళ్ళే బబులోనిలు. బబులోనునే కల్దీయులు అంటారు. ఆ కల్దీయుల మతంలో నుండి వచ్చిన త్రిత్వం అది ఇప్పుడు క్రైస్తత్వంలో కూడా తీసుకొచ్చిందా? మర్మమైన బబులోను తీసుకొచ్చింది. మర్మమైన బబులోను ఎవరు? పోప్ రోమన్ క్యాథలిక్ తీసుకొచ్చిందా? మర్మమైన బబులోను తీసుకొచ్చిందా? తీసుకొచ్చింది. లెట్స్ ప్రే. ప్రభు అయిన దేవా, చదవబడిన నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడు ప్రభువా. మాకు కావలసిన వర్తమానంను దయచేయి తండ్రి. లెట్ యువర్ హోలీ గోస్ట్ స్పీక్ విత్ అస్. నీ పరిశుద్ధాత్మనే మాతో మాట్లాడును గాక. మాకు విషయాలన్నింటినీ అర్థమవునుగా పరిశుద్ధాత్మ చేయును గాక. మమ్మల్ని ఇంకా నువ్వు బలపరచమని, వాక్యము చేత మమ్మల్ని స్థిరపరచమని, అపవాది మతములో మేము పడకుండా, ఆ బబులోను మతములో వివిధ పేర్లతో వస్తున్న ఆ మతములో మేము పడకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా. ఎందుకంటే మేము షేతులో నుండి వచ్చిన అబ్రహాం యొక్క రాజసంతానమై ఉన్నాం. మేము ఏకైక దేవుని ఆరాధించే వాళ్ళం. మేము సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించే వాళ్ళం. సృష్టమును కాదు సృష్టమును ఆరాధించే వాళ్ళం కాదు, సృష్టికర్తను ఆరాధించే వాళ్ళం. అలాంటి కృప మాకు ఇవి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సిట్ డౌన్. ఫ్యూ మినిట్స్ కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. వీటిని మీరందరూ పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించాలని నేను కోరుతా ఉన్నాను. దీన్ని నేను చదవమని చెప్పిన పెరగమ సంఘకాలాన్ని. పెరగమ సంఘకాలం మీరు చదవకపోతే ఇంటికి వెళ్ళాక చదవండి. పెరగమ సంఘకాలాల్లో అది మన యాప్లో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు, మీరు దాన్ని గమనించవచ్చు. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఈ త్రిత్వం ఏదైతే ఈరోజు క్రైస్తత్వంలో ఉందో, ఈ క్రైస్తత్వంలో ఇది రాకమునిపే, ఎవరు కుమారుడిగా యేసుక్రీస్తు రాకమునిపే, పరిశుద్ధాత్మగా రాకమునిపే ప్రారంభంలోనే ఈ త్రిత్వం అనేది బబులోను మతంలో ఉన్నది. బబులోను మతంలో నుండి వచ్చిన ఈ త్రిత్వము, త్రియేక దేవుడు, త్రిత్వపు దేవుడు అనేది ఆయా మతాలలోనికి ఆయా పేర్లతో అది పిలువబడినట్టు మనకు అర్థమవుతా ఉన్నది. ఒకే శరీరం 3 శిరస్సులు చెప్పాడా ప్రవక్త? ఒకే శరీరం 3 శిరస్సులు. పొద్దున వినలేదా మధ్యాహ్నం? మీరు దయచేసి వెళ్ళి వినండి. నేను చెప్పేది వింటున్నారా? నేను చెప్పింది వినకపోతే మీరే నష్టపోతారు, మీ ఇష్టం. అర్థం కాదు మీకు నేను చెప్పేది. ఒకే శరీరం 3 శిరస్సులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. తెలుసుగా మీ అందరికీ. త్రిత్వం సిద్ధాంతం అక్కడ నుండే వచ్చింది. అదిగో అక్కడ నుండే మనం ఏం చూస్తున్నామంటే, ఇండియాలోనో ఒకే శరీరం 3 శిరస్సులుగా పిలువబడింది. ఇంకో దేశంలో అదే
అదే త్రిభుజ ఆకారంలో ఉన్న త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఈరోజు క్రైస్తవం పిలుస్తున్న త్రిత్వము వేరే వేరే దేశాలలో వేరే వేరే పేర్లతో అదే త్రిభుజ ఆకారముతో త్రిత్వం పేరుతో పిలువబడతా ఉన్నది. పేర్లు మాత్రమే వేరు, కానీ మూల సిద్ధాంతం ఒకటే. బహుదేవత ఆరాధన అది త్రిత్వము రూపంలా, బహుదేవత ఆరాధన అది త్రిత్వము రూపంలా. వింటున్నారా? నేను చెప్పేది పట్టుకుంటున్నారా మీరు? ఆమేన్, హల్లెలూయా. మరి బ్రదర్ ఏమని చెప్పుకుంటూ వచ్చానంటే, ఈ వాని త్రిత్వము సిద్ధాంతము ఎన్నో జనసమూహములను నాశనం చేసినది, యేసు వచ్చే వరకు నాశనం చేయుచునే ఉండును. వాని త్రిత్వ సిద్ధాంతము అన్ని మతాలలో బహుదేవత ఆరాధన చేయునట్లుగా, ఏకదేవుని ఆరాధన కాకుండా బహుదేవత ఆరాధన చేయనట్లుగా, సృష్టికర్తను కాకుండా సృష్టమును ఆరాధించినట్లుగా ఎంతోమందిని వివిధ మతాల పేర్లతో నాశనం చేసింది. అది మూలం మాత్రం బబులోను మతము నుండి మొదలైంది. అది ఎక్కడి నుండి మొదలైంది చెప్పాలా మీరే? బబులోను మతములో నుండి. వింటున్నారా? ఇప్పుడు ఎన్నో జనసమూహాలను నాశనం చేసినది, కరెక్ట్. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇది యేసు వచ్చే వరకు నాశనం చేయించునే ఉన్నాడన్నాడు ప్రవక్త. అందుకే నువ్వు ఎంత చెప్పు, బాబు తండ్రియే కుమారుడిగా వచ్చాడు అంటే అస్సలు ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవునిలో ముగ్గురు ఉన్నారు, కానీ తండ్రి వేరే వ్యక్తి, కుమారుడు వేరే వ్యక్తి, పరిశుద్ధాత్మ వేరే వ్యక్తి. మధ్యాహ్నం వివరించిన నేను దాన్ని విత్ ఫోటోతో సహా. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. వాళ్ళు నమ్మేది. కానీ ముగ్గురు ఒక్క దేవునిలోనే ఉన్నారు. ఎంత అబద్ధం చూడండి. యాక్చువల్గా తండ్రియే కుమారుడై ఉన్నాడు. ఆ పాత నిబంధనలో యెహోవా తండ్రియే కుమారుడైన యేసుక్రీస్తుగా వచ్చాడు. అందుకే ఈరోజు ఈ సంస్థాగత సంఘాలు, ఈ డినామినేషన్స్ మనం చెప్పేదానిని జీర్ణించుకోలేకపోవడానికి కారణం, వారికి మొదటి నుండి ఈ త్రిత్వం అనే సిద్ధాంతము నరనరాలు ఎక్కిపోయి ఉంది కాబట్టి, వాళ్ళ ఆరాధనకు అలవాటుపడి ఉన్నారు కాబట్టి, ఆ తప్పుడు విధమైన ఆరాధనకు అలవాటుపడి ఉన్నారు కాబట్టి, వాళ్ళు అందుకోసమే మనం దేవుడు ఒక్కడే అని చెప్పినా, అదిగో ఆయనే యేసుక్రీస్తు అని చెప్పినా, ఆయనే పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడని చెప్పినా అస్సలు వాళ్ళు జీర్ణించుకోలేరు, అస్సలు వాళ్ళు దీన్ని నమ్మలేరు. వాళ్ళు ఆ కారణాన్ని బట్టే బాప్తిజమాన్ని కూడా వాళ్ళు మార్చారు. అందుకే ఏకైక దేవుని నామములో బాప్తిజమం, అదే యేసుక్రీస్తు నామము. అపోస్తలులందరూ ఇచ్చింది ఆ నామములోనే. 3 జాతుల ప్రజలకు, యూదులకు, అన్యులకు, సమరయులకు, 3 జాతుల ప్రజలకు అక్కడ అపోస్తల కార్యములో ఇచ్చినది ఏంటిది? బాప్తిజమం అంటే యేసుక్రీస్తు నామములోనే. కానీ అది ఎందుకు త్రిత్వంలోకి మారింది? ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి మారింది? మూల కారణం ఏంటిది? వీళ్ళు నమ్మేది ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ముగ్గురు దేవుళ్ళై ఉన్నారు, వేరు వేరు వ్యక్తులై ఉన్నారు, కానీ వీళ్ళ ముగ్గురు ఒకే దేవుడుగా ఉన్నారంటారు. మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఒకే దేవుడుగా ఉన్నారంటారు. ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు కాబట్టే ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజమం ఇస్తే ఉట్టి కుమారుని నామములోనే అయిపోతుంది. మరి తండ్రి నామం ఎట్లా, పరిశుద్ధాత్మ నామం ఎట్లా? ఎందుకంటే వాళ్ళిద్దరు వేరు వేరు కదా అని వాళ్ళ ఉద్దేశం. త్రిత్వంలో వాళ్ళ ఉద్దేశం, త్రియేక దేవుననే సిద్ధాంతంలో వాళ్ళ ఉద్దేశం అది. కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు నామ బాప్తిజమాన్ని ఇప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలోనికి మార్చేశారు వాళ్ళు. సింపుల్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిజమాన్ని మార్చడానికి కారణం ముఖ్యం త్రిత్వపు సిద్ధాంతం, బహుదేవత ఆరాధన. వాళ్ళు ఏకైక దేవుని నమ్మరు. వాళ్ళు తండ్రియే కుమారుడు అంటే నమ్మరు, తండ్రి నామమే యేసుక్రీస్తు నామం అంటే నమ్మరు. వింటున్నారా? తండ్రి నామాన్ని వాళ్ళు యేసుక్రీస్తు నామముగా నమ్మరు, పరిశుద్ధాత్మ నామముని యేసుక్రీస్తు నామం అంటే నమ్మరు వాళ్ళు. వింటున్నారా? కానీ మనం ఆల్రెడీ బాప్తిజమం పత్రికలో క్లియర్గా చూపించిన మనం, అదిగో యోహాను సువార్తలో తండ్రి నామం యేసుక్రీస్తు నామం అని ఉన్నది, కుమారుని నామం యేసుక్రీస్తు నామము.
వింటున్నారా? పరిశుద్ధాత్మ నామం యేసుక్రీస్తు నామమై ఉన్నది. తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకు ఒకే నామం ఉన్నది. దానికి కారణం ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు కానీ ముగ్గురుగా లేడు. ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు కానీ ముగ్గురుగా లేడు. వాళ్ళు చెప్తున్న త్రిత్వ సిద్ధాంతంలో ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు వ్యక్తులు అనేది అబద్ధమై ఉన్నది. ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా 3 పాత్రలు వేసిన ఏకైక దేవుడు ఆయన. ఆమేన్ అండ్ ఆమేన్. ఆ దేవుని పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనిని సంఘ శాఖలు ఒప్పుకోవు, దీనిని సంస్థాగత సంఘాలు ఒప్పుకోవు ఈ బైబిల్ సత్యాన్ని. ఎందుకంటే వాళ్ళు బబులోను మతము, మర్మమయ్యున్న బబులోను వారికి ఈ సిద్ధాంతాన్ని ఇచ్చేసింది. క్రీస్తు శకం 325 సంవత్సరమున నైసియా సభ దగ్గర ఈ త్రిత్వపు సిద్ధాంతాన్ని వారికి ఇచ్చింది మర్మమయ్యున్న బబులోను. ఆ సిద్ధాంతానికి వీళ్ళు అలవాటు పడి ఉన్నారు. అందుకే మనం ఆ త్రిత్వము నుండి, ఆ సిద్ధాంతము నుండి, ఆ బబులోను నుండి మనం బయటికి వచ్చినాం ఈ రోజున. ఇంకో కొత్త బబులోని తయారు చేయడానికి కాదురో బాబు, మనం సంఘశాఖను విడిచిపెట్టి బయటికి వచ్చింది మరొక సంఘశాఖను తయారు చేయడానికి కాదు. అర్థమైందా? మరొక కొత్త ఎడ్ల బండిని తయారు చేయడానికి కాదు. దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ యత్నించుటాన్ని వర్తమానంలో ప్రవక్తమన్నాడు. అదిగో దావీదు ఒక కొత్త ఎడ్ల బండిని మొదలుపెట్టాడు అక్కడ. అంటే ఒక కొత్త సంస్థను మొదలుపెట్టాడు, ఒక కొత్త సంఘశాఖను మొదలుపెట్టాడు అన్నాడు ప్రాఫెట్. నువ్వు మరొక కొత్త సంఘశాఖను, కొత్త సంస్థను మొదలుపెట్టడానికి కాదు నువ్వు బబులోను విడిచిపెట్టి బయటకు వచ్చింది, సంఘశాఖలను విడిచిపెట్టి బయటకు వచ్చింది. అర్థమైందా నేను అన్నది? ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఆ బబులోను నికాలెత్ ఆత్మతో ఉన్నది. నికాలెత్ ఆత్మ, నికాలెత్ క్రియలు, నికాలెత్ సిద్ధాంతం. బబులోను పరిపాలిస్తున్నది ఏంటి? నికాలెత్ ఆత్మ, నికాలెత్ క్రియలు, నికాలెత్ సిద్ధాంతం. 7 సంకలాలు చదవండి, 7 సంకలాలు చదవండి. అది బబులోన్, అది సంఘశాఖలవి. అదిగో అదే తప్పుడు విధమైన ఆరాధన తీసుకొచ్చిన బిలాము సిద్ధాంతం. బిలాము సిద్ధాంతం ఏం చేసింది? తప్పుడు విధమైన ఆరాధన, త్రిత్వపు ఆరాధన, త్రియేక ఆరాధన, బహుదేవత ఆరాధన, ముగ్గురు వ్యక్తుల ఆరాధన. వాళ్ళకు తండ్రి అంటే ముసలోడే, వయసోడంటే ఒప్పుకోరు వాళ్ళు. తండ్రి అంటే యేసుక్రీస్తు అంటే ఒప్పుకోరు వాళ్ళు. త్రిత్వం నమ్మేవాళ్ళు, త్రియేక నమ్మేవాళ్ళు. తండ్రి అంటే యేసుక్రీస్తు అంటే నమ్మరు వాళ్ళు. కుమారుడు అంటే యేసుక్రీస్తు అంటే నమ్మరు వాళ్ళు. పరిశుద్ధాత్మ అంటే పావరమే, ఈకలు తోక. చదివినా నేను, మధ్యాహ్నం చదివిచ్చిన నేను అది. ఈకలు తోక ఏంటిది? అది పరిశుద్ధాత్మ. వాళ్ళకి అదే పరిశుద్ధాత్మ అంటే. కానీ ఆ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు అంటే ఒప్పుకోరు వాళ్ళు. దే విల్ నాట్. ఎందుకంటే త్రిత్వంలో ఉన్నదే ముగ్గురు దేవుళ్ళు. త్రియేక అనే సిద్ధాంతంలో ఉన్నదే ముగ్గురు దేవుళ్ళు. బహుదేవత ఆరాధన, ఒకరికంటే ఎక్కువ దేవులను ఆరాధించే దానిని బహుదేవత ఆరాధన అంటారు దాన్ని. నేను ఇంతగా అట్టిపండు ఒలిచినట్టు ఒలిచి చెప్తారా నేను మీకు? ఇక అయినా అర్థం కాలేదంటే మీరు సర్పసంతానం పోండిగా. ఎందుకంటే సర్పసంతానానికి ఇది అర్థం కాదు. సర్పసంతానానికి త్రిత్వము, త్రియేకను గురించి అర్థం కాదు. మనం ఎంత చెప్పినా అర్థం కాదు. త్రియేక త్రిత్వం తప్పని ఎంత చెప్పినా సర్పసంతానంకి అర్థం కాదు. ఆ త్రియేక త్రిత్వం కోసమే వాళ్ళు ఏకైక దేవుని నామమైన యేసుక్రీస్తు నామాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోకి బాప్సానికి మార్చేశారు వాళ్ళు. అది మర్మమైన బబులోను. క్రీస్తు శకం 320 సంవత్సరమున ఆ రోమన్ క్యాథలిక్ ఇచ్చింది వాళ్ళకు. అవునా? ఈ క్రిస్మస్ ఇచ్చింది కూడా అక్కడ నుండే. 86వ పారాగ్రాఫ్, పెరగమ సంఘకాలం 5వ పుస్తకంలో 86వ పారాగ్రాఫ్లో ప్రవక్తలు అంటున్నాడు, చరిత్ర ప్రకారము తండ్రి,
కుమారుడు మరి పరిశుద్ధాత్మ ఒక భావనలోనికి మార్పు తీసుకొని వచ్చుటకు ఎంతో సమయం పట్టలేదు. ఆ త్రిత్వాన్ని వాడు ఏం చేశాడంటే, ఆల్రెడీ అన్యత్వంలో ఉన్న త్రిత్వం, ఆల్రెడీ బబులోను మతంలో ఉన్న త్రిత్వం, ఆల్రెడీ ఇండియాలో ఉన్న మతంలో ఉన్న త్రిత్వం, చైనాలో ఉన్న మతంలో ఉన్న త్రిత్వం, గ్రీకులో మతంలో ఉన్న త్రిత్వం, అటు రోమ్లో ఉన్న మతంలో ఉన్న త్రిత్వం ఆల్రెడీ ఉన్నాయి క్రైస్తత్వానికి కంటే ముందే. దాన్ని ఆ త్రిత్వాన్ని ఇక్కడ తీసుకురావడానికి, క్రైస్తత్వంలో తీసుకురావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే వాడికి ఏం కనబడలేదు, అదిగో తండ్రి, అదిగో కుమారుడు, అదిగో పరిశుద్ధాత్మ, అదిగో ముగ్గురు దేవుళ్ళు వచ్చేసి ఇప్పుడు. ప్రవక్త అంటున్నాడు, చరిత్ర ప్రకారం తండ్రి కుమారుడు మరి పరిశుద్ధాత్మక భావనలోనికి మార్పు తీసుకొని వచ్చేటికి ఎంతో సమయం పట్టలేదు. సాతాను వారిని సత్యము నుండి ఒక అడుగు బయటకు వేయించినది. సత్యము నుండి ఒక అడుగు బయటికి వేయించినది. 86వ పారాగ్రాఫ్ నేను చదివేది, పెరగమ సంఘ కాలంలో. పరిణామము చెందిన దైవత్వం యొక్క భావన ఇది. దైవత్వము పరిమాణం చెందింది ఇప్పుడు. ఎవల్యూషన్, పరిణామం అంటే తెలుసు కదా. ఇవాళ అసలు దైవత్వాన్ని, ఏకైక దేవుడు అని చెప్పబడుతున్న దైవత్వాన్ని ఇప్పుడు పరిమాణం వాడు దాన్ని ఎవల్యూషన్లోకి తీసుకొచ్చాడు, పరిమాణం చెందేటట్లు చేశాడు. ఆ ఏకైక దేవుని ఆరాధనలో నుండి బహుదేవత ఆరాధన తీసుకురావడానికి దాని పరిణామం చెందినట్లు చేశాడు వాడు. అందుకే ప్రవక్త అంటున్నాడు, పరిణామము చెందిన దైవత్వం ఒక భావన ఇది. ఏంటిది అది? ఫస్ట్ నిత్యుడగు తండ్రి, రెండవది దేవుని ఒక ఆత్మ ఒక మానవ తల్లిలో అవతారం ధరించెను. అది మిమ్మను ఆలింపజేయుచున్నదా? అదే తల్లి మరియా. దేవుని ఒక ఆత్మ ఒక మానవ తల్లిలో అవతారం ధరించెను అంటే ఇప్పుడు తల్లి కూడా దైవత్వంలో భాగమైపోయింది. మరియ కూడా దైవత్వంలో భాగమైపోయింది. అందుకే కదా మరియకు పూజిస్తున్నారు. అయ్యయ్యో, అందుకే కదా తల్లికి కూడా పూజిస్తున్నారు. ఎందుకు? దైవత్వంలో భాగమైపోయింది ఇప్పుడు ఆమె. ఇప్పుడు ఇది ఏంటిదంటే, ఇది పరిమాణము చెందిన దైవత్వం అన్నమాట. ఇది అసలు దైవత్వం కాదు, పరిమాణం చెందింది ఇప్పుడు ఇది. సాతానుడు దాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏం తీసుకొచ్చాడు? మొదటిదో నిత్యుడగు తండ్రి, రెండవదో దేవుని ఒక ఆత్మ ఒక మానవ తల్లిలో అవతారం ధరించాను. అది మిమ్మల్ని ఆలోచింపజేయుచున్నదా? ఒక దైవ కుమారుడు ఆ అవతారం యొక్క ఫలము, స్త్రీ యొక్క సంతానం. ఇప్పుడు దైవత్వము ఒక స్త్రీలోకి వచ్చినప్పుడు ఆ స్త్రీ యొక్క ఫలమే దైవ కుమారుడు. ఎంత అబద్ధం చూడండి అది. వింటున్నారా? హల్లెలూయా. 87వ పారాగ్రాఫ్. కానీ అపవాదికి సంతృప్తి లేదు. ఇవన్నీ తీసుకొచ్చిన వాడికి ఇంకా సంతృప్తి లేదు. వాడు ఆరాధన పొందుకుంటూనే ఉన్నాడు. వాడు సృష్టికర్తకు బదులుగా సృష్టమును ఆరాధించడం నేర్పించాడు. ఏకైక దేవుని ఆరాధనకు బదులుగా బహుదేవత ఆరాధనను, త్రిత్వమును తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ దైవత్వంలో ఇప్పుడు స్త్రీని కూడా తీసుకొచ్చేసాడు, తల్లిని కుమారుని కూడా తీసుకొచ్చేసాడు. నిత్యుడకు తండ్రి, తల్లి, కుమారుడు. కరెక్టేనా? ఇప్పుడు రోమన్ క్యాథలిక్లు అదే నమ్ముతారు కదా, నిత్యుడకు తండ్రి, తల్లి మరియు కుమారుడు. అయ్యో, నేను చెప్పేది ఏమైనా అబద్ధమా? అందుకే కదా వారు తల్లి కుమారుని ఆరాధన చేస్తారు వాళ్ళు. అయినా అపవాదికి సంతృప్తి లేదు. ఇంకా వాడు తనకు తానుగా ఆరాధించుటను సాధించుకొనలేదు, కానీ పరోక్షంగా ఆరాధనను పొందుచున్నాడు. వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి ఆరాధించడమే వాడిని ఆరాధించడం కాదా? అపవాది చెప్పిన అబద్ధమును నమ్మి ఆరాధించడమే అపవాదిని ఆరాధించడం. దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మి ఆరాధించడమే దేవుని ఆరాధించడం. ఈరోజు సంఘశాఖలన్నీ డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టినరోజున ఆరాధన చేసినాయి. అది అపవాది అబద్ధం కాదా? యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడా? యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడా? అది అపవాది ఆరాధన కాదా? అపవాది చెప్పిన అబద్ధము ఈరోజు ప్రపంచమంతా నమ్మి బైబిల్లో లేనిది. ఓడంటాడు
ఛాలెంజ్గా చెప్తున్నాను, నేను ఇప్పుడు రుజువు చేస్తున్నాను, 10 కోట్లు ఇస్తాను నేను ఇది తప్పని ఇవ్వడం చెప్తే, నువ్వు చెప్పిన దాంట్లోనే తప్పుందిరా బాబు. నువ్వు చెప్పేది చరిత్ర. ఏ చరిత్ర తీసుకున్నావు? రోమన్ క్యాథలిక్ చరిత్ర తీసుకున్నావు నువ్వు. యూట్యూబ్లో వాడు తయారైంది ఇప్పుడు, వాడు కాదు యూట్యూబ్లో ఒకటి తయారైంది ఇప్పుడు, ఈ మధ్యలోనే ఎప్పటి నుండో ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ఫేమస్ అవుతున్నాడు. ఏంటి ఛాలెంజ్? 10 కోట్ల రూపాయలు నేను ఇస్తాను ఇది తప్పని రుజువు చేస్తే. ఈయన దగ్గర ₹1 కోటి కూడా ఉన్నాయో తెలియదు, కానీ 10 కోట్ల రూపాయలు మాత్రం ఇస్తానంటున్నాడు. అంటూ ఏమంటున్నాడో తెలుసా? చరిత్రలో నేను రుజువు చేస్తున్నాను చూడండి. తీసుకున్న చరిత్ర ఏంటో తెలుసా? రోమన్ క్యాథలిక్ చరిత్ర, రోమన్ క్యాథలిక్ పుస్తకాలు. మరి రోమన్ క్యాథలిక్ పుస్తకాల నుండే రా బాబు మేము కూడా చెప్పేది. ఈ అద్భుత కల్పన కథలు రోమన్ క్యాథలిక్ పుస్తకంలో నుండి, ఆ చరిత్రలోనే మాట్లాడతానా మేము. ఇవన్నీ అద్భుత కల్పన కథలని, బైబిల్లో లేనిదని, బైబిల్లో రాయబడనివని అని. అర్జునుడు ఎంత తెలివిగా ఏం చేస్తున్నాడో తెలుసా? అతను ఎంత తెలివిగా ఎంత తెలివిగా మనుషులను బోల్తా కొట్టిస్తున్నాడంటే, మోసపరుస్తున్నాడంటే, రోమన్ క్యాథలిక్ చరిత్రను తీసుకొని అదిగో నేను రుజువు చేస్తున్నాను, యేసు ప్రభు పుట్టినరోజు అంటాడు. మేము చెప్పేది కదే, రోమన్ క్యాథలిక్ చరిత్రనే మేము కూడా తీసుకొని యేసు ప్రభు పుట్టినరోజు తీసుకొచ్చి ఇందులో కలిపారని ముత్తుకునేది కూడా మేము అదే. ఓ విధంగా చెప్పాలంటే మనకు మంచి సపోర్టర్ దొరికింది ఇప్పుడు. అతనే ఒప్పుకుంటున్నాడు, రోమన్ క్యాథలిక్ చరిత్రను తీసుకొని ఆ చరిత్రను వివరిస్తూ, అందులో రాయబడిన చరిత్ర వివరిస్తూ, అదిగో యేసు ప్రభు పుట్టినరోజు ఉంది చూడండి అంటాడు. అదే కదా మేము మొత్తుకునేది. బైబిల్లో లేనిది మధ్యలో ఎట్లొచ్చింది ఇది అంటే, రోమన్ క్యాథలిక్లో తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. రోమన్ క్యాథలిక్లు వాటిని కలిపారు వాళ్ళు, ఈ పండుగలను బైబిల్లో లేని దానిని. అర్థమైందా నేను చెప్పింది? మేము అదే మొత్తుకునేది. బైబిల్లో లేదురా బాబు, అది రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చిన పండగరా బాబు అని చెప్తా అంటే ఇడంటాడు ఛాలెంజ్ 10 కోట్లు ఇస్తాయి తప్పని రుజువు చేస్తాడు. తప్పెక్కడది? 100% రైట్ నువ్వు చెప్పింది. రోమన్ క్యాథలిక్లే తీసుకొచ్చి పెట్టింది దీన్ని. దాన్ని ఈరోజు ప్రొటెస్టెంట్లు అద్దెకు తెచ్చుకొని చక్కగా వాడుకుంటున్నారు దాన్ని. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ నుండి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్లు, మహావేషల్లో నుండి బయటకు వచ్చిన వేషలు అదే పని చేస్తున్నాయి ఇప్పుడు. అవే సిద్ధాంతాలను పాటిస్తున్నాయి. సాతాను చెప్పిన అబద్ధమును నమ్మి ఆరాధన చేస్తే నువ్వు సాతానునికి ఆరాధిస్తున్నట్టు, యేసుక్రీస్తు చెప్పిన సత్యమును నమ్మి ఆరాధన చేస్తే నువ్వు యేసుక్రీస్తుకు ఆరాధిస్తున్నట్టు. సో డిసెంబర్ 25 యేసుబాబు పుట్టినరోజని సాతాను చెప్పిన అబద్ధాన్ని నమ్మి ఆరాధిస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎవరిని ఆరాధించారు చెప్పండి? ఆ రోజున అపవాదిని ఆరాధించారు వాళ్ళు, సాతానుని ఆరాధించారు వాళ్ళు. యేసుక్రీస్తు సత్యమై ఉన్న ఈ వాక్యంలో లేదది. యేసుక్రీస్తు సత్యమై ఉన్న ఈ వాక్యంలో డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టినరోజు అని లేదు. అసలు పుట్టినరోజు చేసుకోలేదు ఆయన. నేను చెప్పేది అర్థమవుతున్నదా? క్రైస్తత్వంలోనికి అన్యత్వం ఎట్లా వస్తున్నదో, క్రైస్తత్వంలోనికి అన్యత్వం ఎలా, విగ్రహార్థన ఎలా జ్వరబడిందో మీకు అర్థమవుతున్నదా? విగ్రహార్థన ఎలా వచ్చిందో మీకు అర్థమవుతున్నదా? కావున వాడు జనులను సత్యము నుండి ఇంకా దూరంగా లాక్కొని పోవుచున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడట? వాడు పరోక్షంగా ఆరాధన పొందుతున్నాడు. ఎందుకు? వాని అబద్ధాన్ని నమ్మి ప్రపంచమంతా మేము యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నామని అంటూ లూసిఫర్ని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు చెప్పిన సత్యాన్ని నమ్ముతలేరు. యేసుక్రీస్తు చెప్పిన సత్యాన్ని, వాక్యాన్ని నమ్మి ఆరాధన చేస్తే అది ఆత్మలో సత్యములో ఆరాధించుట. కానీ యేసుక్రీస్తు చెప్పిన సత్యాన్ని నమ్మట్లేదు, ఆ సత్యాన్ని అంగీకరిస్తలేరు, ఆ వాక్యాన్ని అంగీకరిస్తలేరు. సాతాను కల్పించిన అద్భుత కథను నమ్ముతూ ఆ అద్భుత కథను వీళ్ళు ఈరోజు ఆరాధన చేస్తున్నారంటే వాడు పరోక్షంగా వీళ్ళందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు? అపవాదిని ఆరాధిస్తున్నాడు.
అందుకే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, కానీ పరోక్షంగా ఆరాధనను పొందుచున్నాడు వాడు, కావున వాడు జనులను సత్యము నుండి ఇంకా దూరంగా లాక్కొని పోవుచున్నాడు. తన మర్మముల ద్వారా వాడు జనులను మోసం చేయుచున్నాడు. మళ్ళీ త్రిత్వం అంటే అది ఒక గొప్ప మర్మం, త్రియేక అంటే గొప్ప మర్మం అంటారు. చూసినా వాడు మర్మాలు చూడు, వాడి వాక్యములో లేని మర్మాలు. త్రిత్వం బైబిల్లో ఉందా? త్రియేక బైబిల్లో ఉందా? ఆ పదం ఎక్కడైనా ఉందా బైబిల్లో? 66 పుస్తకాలలో ఎక్కడైనా ఉన్నదా? త్రిత్వము త్రియేక దేవుడు అని ఎక్కడైనా ఉందా బైబిల్లో? మరి అది బైబిల్లో లేని ఆ పదము ఏమంటాడు వాడు? అది నా మర్మం, అది ట్రినిటీ అంటే ఏమనుకుంటున్నాను, మిస్టరీ అది అని అంటాడు ఒక్కొక్కడు. ప్రవక్త అందుకే అంటున్నాడు, తన మర్మముల ద్వారా, ఎవరు? అపవాది. తన మర్మముల ద్వారా వాడు జనులను మోసం చేయుచున్నాడు. అదృశ్యుడగు తండ్రియగు దేవుడు మానవుల వ్యవహారములలో జోక్యం చేసుకొనక నిశ్శబ్దంగా ఉన్నాడని చెప్పుచున్నాడు. కాబట్టి మౌనముగా ఆయనను బాగుగా ఆరాధింపవచ్చునని చెప్పుచున్నాడు. ఎంతమంది తెలుసు మౌన దేవాలయాలు ఉన్నాయని? ఎంతమంది తెలుసు? మెహర్ బాబా తెలుసా మీకు? ఇండియాలోనే మనోడే మెహర్ బాబా. మౌనం తెలుసా మీకు ఆ విషయం? మౌనదేవుని ఆలయాలు ఉన్నాయి తెలుసా మీకు ఆ విషయం? అయ్యో, ఇంటర్నెట్కి వెళ్ళి ఒకసారి ఎతకండి రా బాబు. మన ఇండియా గురించే మాట్లాడతానా నేను. వాడు ఏం తీసుకొచ్చాడో తెలుసా? మౌనంగా ఉండడం ద్వారా ఇంకా నువ్వు దేవుణ్ణి ఎక్కువ ఆరాధించవచ్చు. అందుకే మీ నోర్లు కట్టేసి కూర్చున్నాడు ఇక్కడ. ఆమెన్ లేదు, హల్లెలూయా లేదు, స్తోత్రం లేదు. వాడు మిమ్మల్ని మీ నోర్లను అందుకే కట్టేసి పెడుతున్నాడు. వాడు ఇంత వాక్యం చెప్తున్నా కనీసం ఏమేన్ అనే మాట వస్తలేదు, హల్లెలూయా అనే మాట వస్తలేదు. ఏం చెప్తున్నాడు అపవాది మిమ్మల్ని ఇప్పుడు? జైన్ల మతం, నోటికి కూడా బట్ట కట్టుకుంటారు. ఎంతమంది తెలుసు? నోరుకి ముక్కుకి. ఎందుకు వాళ్ళు మాట్లాడిన శ్వాస పీల్చుకున్న సూక్ష్మ క్రిములు అవి కూడా జీవులు కాబట్టి లోపలికి వెళ్ళి చచ్చిపోతాయని. నేను అన్నది నిజమా కాదా? వాళ్ళ సిద్ధాంతం అదావ కాదా? మెహర్ బాబా మౌన దేవుడు. ఇంకా చాలా ఉన్నాయి మౌన దేవుళ్ళు. మౌన దేవుడు అనే గుళ్ళు మన ఇండియాలో చాలా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్లో వెతకండి, గూగుల్లో వెతకండి మౌన దేవుడని, మౌన దేవుని ఆలయాలని, మీకు దొరుకుతాయి ఇండియాలోనే అవి కూడా. అందుకనే క్రైస్తత్వంలో కూడా చాలా సంఘాలు ఆమెన్ లేదు, హల్లెలూయా లేదు, స్తోత్రం లేదు. ఎవరైనా వాక్యం వినేటప్పుడు గట్టిగా ఆమెన్ అని చెప్పిండు అనుకో, ఎవడు చెప్పింది ఆమెన్, ఎవడు చెప్పిండు హల్లెలూయా. అరే సంఘ పెద్దలు ఏం చెప్తున్నారా? వాళ్ళని లేపుకొని బయట ఇసిరేపోండి. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం ఇక్కడికి. నేనేం ఇంటర్వ్యూ ఇస్తలేను, మీరేం మాకు ప్రొఫెసర్లు కాదు, ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు కాదు. ఇట్లా తల ఊపడానికి నాతో పాటు మీరు ఆరాధన చేయాలా? నేను ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే మీరేం చేయాలా? పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారై హల్లెలూయా ఆమేన్ చెప్పాలా? చాలామంది నాకంటే నేనేమైనా ఇంటర్వ్యూకి వచ్చిలా వీళ్ళకు ఉద్యోగం ఇస్తారా వీటికి అయిపోయాక? ఎందుకంటే కూర్చున్నది మీరే, నిలబడింది నేనే. ఇంటర్వ్యూలు అదేగా. ఆమేన్ చెప్పండి. 2.5 గంటలు మౌనంగా ఉండొద్దు నువ్వు. ఆరంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన దాకా నీ నోట్లో నుండి స్తుతి రావాలా, ఆరాధన రావాలా. అపవాది తెలివేందంటే, నేను ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. అపవాది తెలివేందంటే అదృశ్యుడకు తండ్రియగు దేవుడు మానవుల వ్యవహారంలో జోక్యం చేసుకొనక నిశ్శబ్దంగా ఉన్నాడని చెబుచున్నాడు. కాబట్టి మౌనంగా ఆయనను బాగుగా ఆరాధింపవచ్చునని చెబుచున్నాడు. హెబ్రోన్ లాంటి సంఘంలో నువ్వు హల్లెలూయా ఆమేన్ చెప్పినవనుకో, నిన్ను అట్లనే లేపుగా తీసుకుపోయి బయట ఇసిరేస్తారు.
చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హెబ్రోన్, బ్యాప్టిస్ట్, మెథడిస్టులో ఒకే లెవెల్, గట్టిగా కేకలేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మిగతా సంఘాలలో నువ్వు ఆమేన్ హల్లెలూయా అని చెప్పినావు అనుకో, ఆ నామకార్థ సంఘాలలో, ఎందుకు సతీష్ కుమార్ సంఘంలో చెప్పు, సతీష్ కుమార్ పెడుతున్న ఆ కుక్కర్ పిల్లల సంఘంలో పోయి హల్లెలూయా ఆమేన్ అని చెప్పు, వీడు ఖచ్చితంగా ఎంటా మెసేజ్ నమ్మేటోడు అంటాడు. సతీష్ కుమార్ అక్కడ నుండే చెప్తాడు, వీడు ఖచ్చితంగా ఎంటా మెసేజ్ చర్చ్ నుండి వచ్చినోడు వీడు, అరే వీని వాలంటీర్స్ తీసి బయట ఇసిరేయనరా అంటారు. ఎందుకు తెలియదు బ్రదర్? బాగా తెలుసు వాళ్ళకు, నీకు నాకు తెలియనంత తెలుసు వాళ్ళకు. దొంగలు కదా వాళ్ళు, దొంగలు, దోచుకునేటోళ్ళు వాళ్ళు. మౌనంగా ఉండడం ద్వారా ఇంకా బాగా దేవుని ఆరాధించవచ్చు. దయ్యం చూడు ఎట్లుందో. అందుకే నువ్వు ఇక్కడ కూర్చొని మౌనంగా ఉండి అంటావు, లేదు 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 లేదు, నీ నోటి నుండి స్తుతి రావాలి, నీ నోటి నుండి ఆరాధన రావాలి, నీ నోటి నుండి ఆమేన్ హల్లెలూయాలు రావాలి. అది ఆరాధన అంటే. అపవాది చెప్పిన అబద్ధాన్ని నమ్మకండి. అర్థమైందని చెప్పింది ప్రవక్త అంటున్నాడు ఇప్పుడు. కాబట్టి మౌనముగా ఆయనను బాగుగా ఆరాధింపవచ్చునని చెప్పుచున్నాడు. వాస్తవానికి అతడు చెప్పున్నది ఏమనగా, పూర్తిగా దేవుని వద్దనకపోయినా వీలైనంత వరకు అలక్ష్యం చేయమని చెప్పుచున్నాడు. నువ్వు మౌనంగా ఉండడం అంటే అర్థమేంటిదో తెలుసా? అలక్ష్యం చేయడం, నిర్లక్ష్యం చేయడం. నువ్వు చెప్పే వాక్యం చెప్పు, నేను ఆమేన్ హల్లెలూయా చెప్పాను, హాయిగా నిద్రపోతా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాక్యాన్ని నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. వాడు నిన్ను వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటట్లు చేస్తున్నాడు వాడు. నీ నోటికి ఆమేన్ హల్లెలూయా చెప్పినావు అనుకో, నీకు నిద్ర రాదు. నువ్వు ఆమేన్ హల్లెలూయా చెప్తున్నావు అనుకో, నీకు నిద్ర రాదు. నీకు వాడు ఏం చేస్తున్నాడంటే వీలైనంత వరకు అలక్ష్యము చేయమని చెప్తున్నాడు వాడు, మౌనంగా ఉండడు ద్వారా. ఈ బోధ ప్రపంచమంతయు విస్తరించుచున్నది. మరి ఈ రోజున మీరు ఇండియాలో ఆ గొప్ప సృష్టికర్తకు మౌన దేవునికి కట్టిన దేవాలయములు సంఖ్యలో చాలా కొద్దిగా ఉండడం మీరు చూడగలరు. కొద్ది సంఖ్యలో ఉండడం మీరు చూడగలరు. తర్జుమా తప్పు ఉంది, అది కొద్ది సంఖ్యలో ఉండడం మీరు చూడగలరు. ఇండియాలో ఉన్నది సృష్టికర్తకు మౌన దేవునికి కట్టిన దేవాలయాలు. అక్కడ ఎవ్వరు మాట్లాడొద్దు. పిన్ డ్రాప్ సైలెన్స్. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే తెలుసుగా మీకు? పిల్లలు ఒక చిన్న పిన్ను కింద పడ్డా సౌండ్ వినబడాల, అలా పిన్ డ్రాప్ సైలెన్స్. అంత మౌనంగా ధ్యానాలు. అందరూ ఆ చుక్కనే చూడాలి. పెద్ద వృత్తం ఉంటుంది, మధ్యాహ్నం చదివిన నేను అది, అదే కుమారుడు అనమాట. విత్తనం పెద్ద వృత్తం ఉంటుంది, మధ్యలో ఒక చుక్క ఉంటుంది, దాన్నే చూడాలి. దాన్ని చూసుకుంటేనే కళ్ళు మూసుకోవాలి, దాన్ని చూసుకుంటేనే ధ్యానించాలి. నో, ఎవడన్నా అక్కడ హల్లెలూయా అన్నాడు అనుకో, రే ఎవడరా వాడు, తీసుకుపోయి వాడు బయట ఇసిరేయండి. బ్రహ్మకుమారిస్ ఉన్నారు. యోగా కూడా అదే కదా. యోగాలో కూడా ఉన్నాయి. యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి. ఆసనాల గురించి మాట్లాడతలేను నేను మాట్లాడుతుంది ఆ ధ్యానం గురించి మాట్లాడతాను. నేను ఓ తెల్లని బట్ట ఉంటుంది, దాంట్లో మధ్యలో సుక్కు ఉంటుంది. నిజమండి. దాన్ని చూస్తూ ఆరాధన, దాన్ని చూస్తూ ఉండడమే ధ్యానం. నీ శ్వాస, నీ చూపు, నీ యొక్క ఆలోచన అన్నీ ఒకదానిపైననే కేంద్రీకరించడమే ధ్యానం. ఒకటే దానిపైన. అందుకు వాళ్ళు ఒక బట్ట, ఒక చుక్క. అర్థమైందా నేను చెప్పింది? నేను ఎగతాళి చేయడం లేదు, నిజం ఇదంతా. దట్స్ ట్రూ. యోగాలో రకాలు ఉన్నాయి, చాలామందికి తెలియదు ఆ విషయం. యోగాసనాలు వేరు, యోగాసనాలు వేరవి. యోగా మెడిటేషన్ వేరు, మెడిటేషన్ ధ్యానం వేరు. యోగాసనాలు వేరు, యోగ ధ్యానం వేరు. పిరమిడ్ ధ్యానాలు ఉన్నాయి, తెలుసా మీకు ఆ విషయం?
పిరమిడ్ కట్టి పిరమిడ్ లోపలికి నేను పంపుతారు. నిజమండి. అక్కడ నువ్వేం అల్లరి చేయొద్దు, అక్కడ నువ్వేం మాట్లాడొద్దు. అక్కడ ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు మౌనంగా ఉండాలా. ధ్యానం చేయాలి అక్కడ పిరమిడ్లో. మౌన దేవునికి కట్టిన దేవాలయాలు ఇండియాలో ఉన్నాయా? కొద్ది సంఖ్యలో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళినాక వెతకండి. అర్థమైందా నేను చెప్పింది? అదేంటిదంటే సైలెంట్ గాడ్ టెంపుల్స్ అంటారు వాటిని, సైలెంట్ గాడ్ టెంపుల్స్. సాతానుడు దేవుని ఆరాధించకుండా, ఆత్మలో సత్యములో నోరు తెరిచి హృదయం తెరిచి ఆరాధించకుండా వాడు తీసుకొచ్చిన పద్ధతులు ఇవన్నీ బబులోను మతంలో నుండి వచ్చినాయి. వీటికి మూలమంతా ఎక్కడదంటే బబులోను మతం. కాకపోతే ఆయా దేశాలలో ఆయా పేర్లతో పిలువబడుతున్నది. దానికి కారణం ఏంటిదంటే వివిధ భాషలు కాబట్టి. భాషలు వేరవడం వలన దేవతల పేర్లు కూడా మారినాయి. భాషలు వేరవడం వలన దేవతల పేర్లు మారినాయి. కానీ పద్ధతి అంతా ఒకటే, మూల సిద్ధాంతం అంతా ఒకటే. అన్నీ వచ్చినాయి బబులోనులో నుండే. అందుకే చదవమంటాను ఇంటికి వెళ్ళినాక. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. ధ్యానించండి. ఇప్పటిదాకా నేను 3 ప్రసంగాలు చేశాను. ఇది నాలుగో ప్రసంగం. ఇవన్నీ వినండి. పోయిన బుధవారం నుండి ఇది 4వ ప్రసంగం. వినండి. మనం ఎందుకు దాంట్లో నుండి బయటకు వచ్చినామో మనకు అర్థం కావాలి. బబ్బులో నుండి మనం ఎందుకు బయటకు వచ్చినా మనకు అర్థం కావాలి. అది ఎలా సాతాను మతముగా ఉన్నదో మనకు అర్థం కావాలి. అర్థమైందా? బాబిలోన్ రిలీజియన్ ఈజ్ సాటనిక్. బాబులోను మతము అది సర్ప సంతానానికి సంబంధించిన అపవాదిది. అది సాతానుకు సంబంధించింది. వాడు ఆ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశాడు. ఆ చెడ్డ మతము, ఆ తప్పుడు మతము ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు బ్రదర్, క్రైస్తత్వం కదా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. చెప్తాను వినండి. క్రైస్తత్వంలో కూడా అన్యత్వం ఉన్నది. ఇప్పుడు అదే నేను చెప్పడానికి ప్రయత్నించేది. అన్యత్వము, విగ్రహార్థన క్రైస్తత్వంలోనికి వచ్చేసింది. బబులోను క్రైస్తత్వంలోనికి వచ్చేసింది. బబులోను మతం క్రైస్తవ మతంలోనికి వచ్చేసింది. ఆ విధంగా వాడు క్రైస్తవులను మోసం చేసేసాడు. వాడు సత్యం మనం చెప్తే నమ్ముతారా వీళ్ళు? అపవాది చెప్పిన అబద్ధానే నమ్ముతారు తప్ప మనం చెప్పే సత్యం నమ్ముతారా అండి? వినపడతలేదు నాకు. నువ్వెంత చెప్పు వాళ్ళ సత్యాన్న. మరి ఇంకేమైనా అడుగుతా? మార్కుకు సవాల్. ఈ వీడియోను కట్ చేసి పెట్టినా ఆశ్చర్యం లేదు. లేకపోతే మరలా ఒక మీటింగ్ పెట్టి మార్కును పిలుస్తున్నాం, రమ్మను, చూద్దాం, తేల్చుకుందాం అని వాళ్ళు సవాల్ చేసిన ఆశ్చర్యం లేదు. సత్యాన్ని నమ్మను దగ్గరికి పోయి సత్యాన్ని చెప్తే ఏం లాభం? ఎందుకంటే పందుల ముందట ముత్యాలే వేయొద్దన్నాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దన్నాడు ఆయన. ఆ కుక్కలకి ఎట్లా పెట్టాలా? ఆ పందులకి ఎట్లా ఈ ముత్యాలు వేయాలా? మనము వేయొద్దని ప్రభు చెప్పాడు కదా అక్కడ. అందుకే మనం వాద ప్రతివాదాలకు వెళ్ళం. మనం వాదాలను మనం నమ్మం. మనం ఒక వ్యక్తి నిజంగా ఏర్పరచబడి ఉంటే సత్యం చెప్పబడిన వెంటనే అతని మనోనేత్రాలు తెరబడతాయి, అతని హృదయ నేత్రాలు తెరబడతాయి. సత్యమును గ్రహించడం మొదలు పెడతావు. వెంటనే సత్యాన్ని అంగీకరిస్తాడు. ఒకవేళ ఏర్పాట్లో ఉంటే, ఎన్నికలో ఉంటే, షేతు సంతానంలో వచ్చిన అబ్రహాం యొక్క రాజ సంతానం అయితే, క్రీస్తులో ఏర్పరచబడి ఉంటే ఖచ్చితంగా అతని మనోనేత్రాలు తెరవబడతాయి. సత్యమునకు మనోనేత్రాలు తెరవబడి సాతాను అబద్ధము నుండి దేవుని సత్యంలోనికి వస్తారు. అపవాది అబద్ధంలో నుండి దేవుని సత్యంలోనికి వస్తారు. బబులోను మతంలో నుండి బయటికి వచ్చేస్తారు వాళ్ళు. అర్థమైందని చెప్పింది. అది ఏంటి? విత్తనం ఉంటే, దేవుని ఏర్పాటు ఎన్నిక ఉంటే. దేవుడి విత్తనం లేకపోతే, దేవుని ఏర్పాటు లేకపోతే అదిగా అవి పందులవి, కుక్కలవి. వాటి ముందట మనమేం ముత్తలేస్తాం? వాటికి ఏం పరిశుద్ధమైనది ఎలా పెడతాం మనం వాటికి? అర్థమైందా? ఇంటికి వెళ్ళాక ఇవన్నీ చదవండి మీరు.
దేవుడు మీకు తప్పకుండా సాయం చేస్తాడు. హల్లెలూయా. బబులోను మతం క్లియర్గా అర్థం కావాలా మనకు. ఇప్పుడు ఆ బబులోను మతమే మర్మమయున బబులోనుగా ఉన్నది. ఇప్పుడు అది ఇవన్నీ ఆది కాండంలో బబులోను మతంలో నుండి వచ్చి ఇప్పుడు మర్మమయున బబులోనుగా క్రైస్తత్వంలో ఉన్నది. ఇప్పుడు అది అదే రోమన్ క్యాథలిక్, అదే పోపు రోమై ఉన్నది. అన్నత్వమును తీసుకొచ్చి క్రైస్తత్వంలో కలిపేసింది కాన్స్టంటైన్ చక్రవర్తి. కరెక్టేనా? ఓ దేవునికి మహిమ. కానీ ఇది వధువు నమ్ముతుందా? ఈ అపవాది చెప్పిన అబద్ధాన్ని వధువు నమ్మదు, కానీ దేవుడు చెప్పిన సత్యాన్ని వధువు నమ్ముతుంది. దేవుని సత్యం ఏంటిది? వాక్యము. వాక్యమే దేవుని సత్యము, పరిపూర్ణమైన గ్రహింపు. వాక్యములోని పరిపూర్ణమైన గ్రహింపు, అదే దేవుని సత్యమై ఉన్నది. పర్ఫెక్ట్ రియలైజేషన్, నాట్ పార్షల్ రియలైజేషన్, పర్ఫెక్ట్ రియలైజేషన్. పరిపూర్ణమైన గ్రహింపు అయి ఉన్నది, పాక్షిక గ్రహింపు కాదు. సాతానుడు ఎప్పుడు వాక్యములో పాక్షిక గ్రహింపునే నమ్మమంటాడు. ఎందుకు? వాడు పరిపూర్ణ గ్రహింపుని ఎందుకు నమ్మొద్దంటాడు? పరిపూర్ణ గ్రహింపు నమ్మితే వాడు పూర్తిగా బట్టలు ఊడదీయబడతాయి వాడి. ఇప్పుడు తీస్తలేం, మనం బట్టలను ఊడదీస్తలేం. వాని బట్టలను ఊడదీసి వాడిని దిగంబరిగా నిలబెడుతున్నామా లేదా మనం? వాని తంత్రాలు, వాని ఉచ్చులు, వాని సిద్ధాంతాలు, వాని బోధలు, వాని కల్పిత బోధలు, వాని యొక్క చరిత్ర బోధలు వింటున్నారా? అవన్నిటిని మనం బయట పెడుతున్నామా లేదా ఈ రోజున? అందుకే పాతాళ లోకంలో ఉన్న దయ్యాలన్నీ ఈరోజు భూమిపైన ఉండి ఈ వర్తమానాన్ని అంతగా ద్వేషిస్తూ ఉన్నది. ఈ వర్తమానాన్ని నమ్ముచున్న వాళ్ళను కూడా అంతగా ద్వేషిస్తూ ఉన్నాడు వాడు. ఆశ్చర్యం లేదు వాడు మనల్ని ద్వేషించడంలా. ఎందుకు? పూర్తిగా వాడు బట్టబయలు అయిపోతున్నాడు. పూర్తిగా క్రీస్తు విరోధి వాడు బయలుపరచబడుతున్నాడు. వాడు ఈ కాల ప్రవక్త వర్తమానము ద్వారా, 7 ముద్రలు విప్పబడు ద్వారా, వాక్యమంతా తెరబడు ద్వారా ఇదిగో వాడు బట్టబయలైపోతా ఉన్నాడు. వాని తంత్రములు, వాని సిద్ధాంతాలు, వాని ఉచ్చులు, వాని వలలు, వాని ఉరులు అన్ని బట్టబయలు అయిపోయినాయి ఈ రోజున. అందుకే వాడు ఈ వధువుని మోసం చేయలేడు. ఎందుకంటే ఆమెకు వాడి గూర్చి పూర్తి వివరాలు ఉన్నాయి. అపవాదిని గూర్చి పూర్తి వివరాలు 7వ దూత ద్వారా ఆమె దగ్గర ఉన్నది. కాబట్టి ఆమెను మోసం చేయడం వాడి వల్ల కాదు. అర్థమైందని చెప్పింది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. వండర్ఫుల్, అద్భుతం. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. ఒకటి చెప్దాం, ప్రభువా థ్యాంక్ యూ ఫర్ దిస్ ట్రూత్. ఈ సత్యం కొరికే, ఈ సర్వసత్యం కొరికే వందనాలు ప్రభువా. సత్యము నువ్వు మాకు బయలుపరిచావు. సర్వసత్యములోనికి నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపిస్తున్నాడు, బయలుపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు మాకు పూర్తిగా మాకు సాతాను అబద్ధం ఏంటో, అదిగో వాని యొక్క ఆరాధన, వాని యొక్క సిద్ధాంతములు, వాని ఉచ్చులు, వాని ఉరులు, వాని తంత్రములు అన్నీ మాకు బట్టబయలు అయిపోయినాయి ప్రభువా. నీ వాక్యములు అన్ని బట్టబయలు అయిపోయినాయి. అదిగో ప్రభువా, వాని మతము కూడా మాకు ఇప్పుడు బట్టబయలు అయిపోయింది. ఆ బబులోను మతం ఇప్పుడు మర్మమైన బబులోనుగా ఉండి ప్రపంచాన్ని అంతటిని ఎలా ముట్టడి వేస్తుందో మాకు అర్థమవుతున్నది. మర్మమైన బబులోనుగా ఉండి ప్రపంచాన్ని మొత్తం ముట్టడి వేస్తున్నది ఇప్పుడు అది. కానీ ప్రభు, అందులో మేము లేమయ్యా. వాడు ముట్టడి వేసిన దానిలో మేము లేము. వాని వలలో మేము పడలేదు. వాని ఉచ్చులో మేము పడలేదు. ఎందుకు? 7వ దూత వర్తమానము మర్మములన్నీ సమాప్తం చేసింది. ముద్రలు తెరవబడడం వలన, మర్మములన్నీ బయలుపరచబడడం వలన వాని తంత్రములు, వాని ఉచ్చులన్నీ మాకు అర్థమైపోయినాయి.
అందుకే మేము బబులోను నుండి బయటికి వచ్చేసాం ఈ రోజున. ప్రకటన 18లో 4వ వచనములో, నా ప్రజల్లారా దాని పాపములో మీరు పాలిభాగస్తులు కాకుండానట్లును, దాని తెగులో ఏది మీకు ప్రాప్తించకున్నట్లును దాన్ని విడిచి రండి అని చెప్పినట్టుగా ఈరోజు మేము బయటికి వచ్చినాం ప్రభువా. మేము దేన్ని విడిచి బయటికి వచ్చినామో మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ మహా బబులోని విడిచిపెట్టి బయటికి వచ్చినాం. ఆ మర్మమే ఉన్న బబులోను విడిచిపెట్టి బయటికి వచ్చినాం. ఆ బబులోను మతాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చినాం. ఆ అన్యత్వాన్ని, ఆ ఆచారాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చినాం. ఆ సిద్ధాంతాలను విడిచిపెట్టి బయటికి వచ్చినాం. అపవాది చెప్పిన అబద్ధము ద్వారా అనేకులు మోసపోయి ఆ అబద్ధాన్ని నమ్మి వాని ఆరాధిస్తున్నారు చూడు, అందులో నుండి మేము బయటికి వచ్చినాం. సృష్టికర్తైన దేవుడవైన నిన్ను మేము ఈరోజు ఆరాధిస్తా ఉన్నాం. నువ్వు త్రియేక దేవుడు కావని, నువ్వు త్రిత్వము దేవుడు కావని, నువ్వు ఏకైక దేవుడవై ఉన్నావని, నీవే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉన్నావని, ఒక్క దేవుడవై ఉన్నావని మాకు స్పష్టంగా అర్థమవుతున్నదయ్యా. సాతాను త్రిత్వము దీనిని అంగీకరించదు. సాతాను త్రిత్వము, త్రియేక దీన్ని అంగీకరించదు. తండ్రియే కుమారుడిగా వచ్చాడంటే అంగీకరించదు. వాళ్ళు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు వాళ్ళు, కానీ ఒకే దేవునిలో వాళ్ళు ఉన్నారని అబద్ధాలు బోధిస్తూ ఉన్నారు వాళ్ళు. అపవాది యొక్క త్రిత్వమును, అపవాది యొక్క త్రియేకను వాళ్ళు బోధిస్తూ ఉన్నారు ఈ రోజున. థ్యాంక్ యూ లార్డ్, మేము ఇప్పుడు అందులో నుండి బయటకు వచ్చినాం ఈ రోజున. థ్యాంక్ యూ జీసస్. అది బబులోను మతమై ఉన్నది. అది ఆ బబులోను మతంలో నుండి మేము బయటకు వచ్చినాం ఈ రోజున. బబులోను సిద్ధాంతంలో నుండి మేము బయటకు వచ్చినాం. థ్యాంక్ యూ జీసస్. బహుదేవత ఆరాధన నుండి, త్రిత్వము నుండి ఏకైక దేవుని ఆరాధనలోకి వచ్చినాం మేము ఈ రోజున. ఆ బహుదేవత ఆరాధన త్రిత్వము నుండి మొదలైంది. అది ఆ త్రిత్వములో నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఏకైక దేవుని ఆరాధనలో ఉన్నాం మేము. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన ఓ హెబ్రీయుల దేవుడా, ఓ ఇజ్రాయేల్ దేవుడా, 2000 సంవత్సరాల క్రితం మా కొరకు రక్త మాంసములు దాల్చుకొని మా కొరకు నీ సొంత రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని రక్షించి విమోచించిన వాడా, నీకు వందనాలు యేసయ్యా. ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది. ఈ సత్యమును మేము నమ్మి నిన్ను ఆరాధిస్తున్నాం. మేము బైబిల్లో ఉన్న సత్యాన్ని నమ్మి మేము ఆరాధిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తున్నాం. ఏకైక దేవుని ఆరాధిస్తున్నాం. ముగ్గురు దేవులు కాదు, ఏకైక దేవుణ్ణి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఈ వర్తమానం చాలామంది కళ్ళు తెరవబడాలని ప్రార్థన. హిందువులలో ఉన్నవారు, క్రైస్తత్వంలో ఉన్నవారు, సంఘ శాఖలలో, సంస్థాగత సంఘాలలో ఉన్నవారు, వారి కళ్ళు తెరవబడాలి. ఎవరి ఏర్పాట్లో ఉన్నారో వారి కళ్ళు తెరవబడాలి. వారి సత్యాన్ని గ్రహించాలి. తప్పకుండా అలాంటి కృపను ఇవ్వమని నీకు సమర్పించుకుంటూ ఈ రాత్రి తిరిగి ఎవరింటికి వారు వెళ్తుండగా క్షేమమైన ప్రయాణం దయచేయి. అందరికీ ప్రభువా వారి ప్రయాణంలో తోడుగా ఉండు. నీ దూత వారి చుట్టూ కావలిగా ఉండి నడిపించును గాక. క్షేమంగా ఇంటికి చేరుదురు గాక. ఆ ఎమ్మాయి దారిలో వెళ్తున్న శిష్యులు, క్లయోపాత్ అనే స్నేహితుడు, ఇలాగూ వాళ్ళు సాక్ష్యం ఇచ్చుకుంటూ వెళ్ళారు. వాళ్ళన్నారు, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములో మండలేదా అని. అదే సాక్ష్యముతో ఈ రాత్రి కడున నీ పిల్లలు వెళ్దురు గాక. ఎందుకంటే మాట్లాడింది మార్క్ పాస్టర్ కాదు, మాట్లాడింది యేసు క్రీస్తు. అది మా హృదయాలను మండింపజేస్తున్నది, మా హృదయాలను మండునట్లు చేస్తున్నది. అది అందును బట్టి నీకు వందనాలు యేసయ్యా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.